ఓం శాంతి. విసిడి నంబర్ 2128, सातारा महाराष्ट्र. रात्रि क्लास चल रहा था. రాత్రి క్లాస్ నడిచింది. 16/9/1966. 16/9/1966. चौथी पेज की मध्याह्न में बात चल रही थी. 4వ పేజీ యొక్క మధ్యాదిలోని విషయం నడిచింది. मनमना भव मध्यादि भव. మన్మనా భవ్ మధ్యాది భవ్. यानी बाप को याद करो, वर्षे को याद करो. అనగా తండ్రిని స్మృతి చెయ్యండి, వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. बाकी कोई को याद करेंगे तो मुरझाए जाएंगे. మిగతా ఎవరిని స్మృతి చేసినా వాడిపోతారు और मुख सूख जाएगा. మరియు ముఖం యొక్క కళ తగ్గిపోతుంది. ऐसे फिलड़ा मुख हो जाएगा एकदम. అలా పూర్తిగా పాలిపోయిన ముఖంగా అయిపోతుంది. तो नहीं, అయితే కాదు, तुमको तो याद कर करके మీకైతే స్మృతి చేస్తూ చేస్తూ खुशनुमा चेहरा बनाना है. సుందరమైన ముఖంగా తయారు చేసుకోవాలి. क्योंकि तुम बच्चे सौभाग्यशाली हो ना. ఎందుకంటే పిల్లలైన మీరు సౌభాగ్యశాలీలయ్యారు కదా. सौभाग्यशाली भी किसका? సౌభాగ్యశాలీలు కూడా ఎవరిది? तुम्हारा वो बाप और वो మీ యొక్క ఆ తండ్రి మరియు వారు. वो तो कितना होता है. అదైతే ఎంత ఉంటుంది. तुमको तो कभी भी रोना नहीं आना चाहिए, बिल्कुल ही. మీకైతే ఎప్పుడూ కూడా అస్సలు ఏడుపు రాకూడదు. क्यों? ఎందుకు? तुमको भविष्य 21 जन्म नहीं रोना है. మీకు భవిష్యత్తు యొక్క 21 జన్మలు ఏడవకూడదు. और इस समय अगर रोती रहेंगी మరియు ఈ సమయంలో ఒకవేళ ఏడుస్తూ ఉన్నట్లయితే तो तुम्हारी आत्मा कच्ची पड़ जाएगी. అప్పుడు మీ ఆత్మ పచ్చిగా అయిపోతుంది. समझा ना? అర్థమయ్యింది కదా. किस समय रोने की बात बताई. ఏ సమయంలో ఏడ్చేటటువంటి విషయాన్ని చెప్పారు? संगम युग में సంగం యుగంలోని अगर थोड़ी भी मुरझाइश आती है, रोना होता है, ఒకవేళ కొద్దిగా అయినా కూడా ముఖం వాడిపోయినా ఏడుపు వచ్చినా కూడా तो उसका रिजल्ट क्या होगा? అప్పుడు దాని యొక్క రిజల్ట్ ఏమవుతుంది? 84 जन्मों में 84 జన్మల్లోని आत्मा में जो पावर होना चाहिए सुख भोगने की, ఆత్మలో సుఖాన్ని భోగించేటటువంటి పవర్ ఏదైతే ఉండాలో वो सुख भोगने की पावर ఆ సుఖాన్ని భోగించేటటువంటి పవర్ नहीं रहेगी. ఉండదు. जरूर किसके कारण रोई होंगी. తప్పకుండా ఎవరో కారణంగా ఏడ్చి ఉండొచ్చు. और जिसके कारण रोएंगी మరియు ఎవరి కారణం వల్ల అయితే ఏడ్చి ఉండొచ్చో उसके लिए तुमको सजा खानी पड़ेगी. వారి కోసం మీకు శిక్షల్ని తినాల్సి ఉంటుంది. कोई किसके कारण रोता है? కొందరు ఎవరో కారణంగా ఏడుస్తారు. है? अपनी देह के कर्म भोग के कारण रोता है. తమ దేహం యొక్క కర్మ భోగాల కారణంగా ఏడుస్తారు.
देह के संबंध के कारण रोता है। దేహం యొక్క సంబంధాల కారణంగా ఏడుస్తారు. कोई न कोई देह के पदार्थ के कारण रोता है। ఏదో ఒక దేహం యొక్క పదార్థాల కారణంగా ఏడుస్తారు. देह के कोई न कोई संपर्की होते हैं। దేహం యొక్క ఎవరో ఒక సంపర్కీలు ఉంటారు. थोड़े समय संपर्क में आने वाले वो भी रुला देते हैं। కొద్ది సమయం కోసం సంపర్కంలోకి వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కూడా ఏడ్పించేస్తారు. कभी कोई समय ऐसा आ जाता है, ఒక్కొక్కసారి అటువంటి సమయం అనేది వచ్చేస్తుంది. पूर्व जन्म के हिसाब किताब वाला, పూర్వజన్మల యొక్క లెక్కాచారంది वो समय रुला देता है। ఆ సమయం ఏడ్పించేస్తుంది. तो कोई भी कारण बना हो, అయితే ఏ కారణం తయారైనా కూడా उस कारण के लिए तुमको सजा खानी पड़ेगी। ఆ కారణం కోసం మీకు శిక్షల్ని తినాల్సి ఉంటుంది. बाबा तो कहते हैं आज मम्मा मरे బాబా అయితే అంటారు ఈ రోజు మమ్మ మరణించినా तो भी हलवा खाना और बीवी मरे तो भी हलवा खाना। అయినా కూడా మిఠాయిని తినండి, భార్య మరణించినా కూడా అయినా కూడా మిఠాయిని తినండి. प्यारे प्यारे संबंध कौन से बताए? ప్రియమైన సంబంధాలు ఏం చెప్పారు? जो बहुत सुख देने वाले हैं। ఏవైతే ఎక్కువగా సుఖాన్ని ఇచ్చేటటువంటివి అయ్యాయో. अम्मा बहुत सुख देती है అమ్మ ఎక్కువగా సుఖాన్ని ఇస్తుంది. और మరియు और మరియు घरवाली भी बहुत सुख देती है। భార్య కూడా ఎక్కువగా సుఖాన్ని ఇస్తుంది. अगर बहुत सुख न देती होती ఒకవేళ ఎక్కువగా సుఖాన్ని ఇచ్చి ఉండకపోయినట్లయితే तो कोई शादी भी न करते। అప్పుడు ఎవరు వివాహాన్ని కూడా చేసుకోరు. तो అయితే दोनों सुखदायी संबंधों के लिए बताया, अगर मर जाएं तो भी क्या करना है। రెండింటి యొక్క సుఖదాయి సంబంధాల కోసం చెప్పారు. ఒకవేళ మరణించినా కూడా ఏం చెయ్యాలి? तो भी అయినా కూడా हाँ खुशी का हलवा खाना है। ఖుషి యొక్క మిఠాయిని తినాలి. ये नहीं कहा बप्पा मर जाए तो ఇలా ఏమీ అనలేదు. ఒకవేళ పప్ప తండ్రి మరణించినా కూడా हलवा खाना మిఠాయిని తినండి. है, अपने को सेफ कर दिया। తమనైతే సేఫ్ చేసేసుకున్నారు. क्यों? ఎందుకు? अपने को क्यों सेफ कर दिया తమని ఎందుకు సేఫ్ చేసేసుకున్నారు? है? స్టూడెంట్ అన్నారు తండ్రి అయితే మరణించరు, तो अमर है वो कभी వారైతే అమరుడయ్యారు, వారెప్పుడు కూడా मरता ही नहीं है। మరణించరు. कभी रोने की बात नहीं है। ఎప్పుడు ఏడ్చేటటువంటి విషయం కాదు. कुछ भी हो जावे, ఏమైపోయినా కూడా. क्योंकि ఎందుకంటే जो कुछ भी होगा ఏదైనా కూడా वर्षा तो फिर भी बाप से ही मिलेगा। వారసత్వం అయితే అయినా కూడా తండ్రితోనే లభిస్తుంది. कौन सा वर्षा? ఏం వారసత్వం? सुख और సుఖం మరియు शांति का बेहद का वर्षा बेहद के बाप से ही मिलेगा। శాంతి యొక్క బేహద్దు వారసత్వం తండ్రితోనే లభిస్తుంది.
जबकि हमको तुमको जिसको भी चाहिए అది మాకైనా మీకైనా ఎవ్వరికి కావాల్సి వచ్చినా కూడా किसने बोला ఎవరన్నారు? हैं? ब्रह्मा बाबा ने बोला బ్రహ్మబాబా అన్నారు. हमको మాకు, तुमको మీకు, तुमको किसको बोला మీకు అని ఎవరి గురించి అన్నారు? हैं? స్టూడెంట్ ఏదో అన్నారు. हमको बोला మాకు అన్నారు. ब्रह्मा बाबा बोलेंगे तो चंद्रवंशियों के लिए बोलेंगे ना. బ్రహ్మబాబా అనినట్లయితే చంద్రవంశీయుల కోసం అంటారు కదా. हमको మాకు, तुमको మీకు. तुमको माने మీకు అంటే जिनसे सन्मुख बात करते हैं ఎవరితో అయితే సన్ముఖంగా మాట్లాడతారో, इनसे सन्मुख बात करते हैं ఎవరితో సన్ముఖంగా మాట్లాడతారు? है? अरे అరే సూర్యవంశీ పిల్లలతోని అని స్టూడెంట్ అన్నారు. सहयोगी बच्चों से ही बात करते हैं ना. సహయోగి పిల్లలతోనే మాట్లాడతారు కదా. सबसे बड़े सहयोगी कौन बनते हैं ब्रह्मा बाबा के? బ్రహ్మబాబాకి అందరికంటే ఎక్కువ సహయోగిగా ఎవరవుతారు? दीदी दादी बनती है. దీదీ దాదీలు తయారవుతారా? दीदी दादी ने सहयोगी बन करके దీదీ దాదీలు సహయోగిలుగా అయ్యి उनका पद नीचा कराई दिया వారి యొక్క పదవిని నీచంగా తయారు చేసేసారా या ऊंचा बनाई दिया. లేక ఉన్నతంగా తయారు చేసేసారా? कैसे? నీచంగా అని స్టూడెంట్ అన్నారు. బాబా ఎలా? है नहीं, उनके सामने से वो हम नहीं. స్టూడెంట్ ఏదో అన్నారు. బాబా వారి ఎదురుగా శివోహం కాదు. उनके सामने दीदी दादियां जो थी వారి ఎదురుగా దీదీ దాదీలు ఎవరైతే ఉండేవారో उनकी बुद्धि में बैठा हुआ था వారి బుద్ధిలోని కూర్చుని ఉంది. कि गीता का भगवान ఏమనంటే గీతా భగవంతుడు साकार में సాకారంలోని कृष्ण की आत्मा ही है. కృష్ణుడి యొక్క ఆత్మే అయ్యింది. माना ब्रह्मा बाबा ही गीता का भगवान है. అనగా బ్రహ్మ బాబానే గీతా భగవంతుడు. और मुरली बोलती మరియు మురళి అంటుంది कि गीता का भगवान कृष्ण नहीं है. గీతా భగవంతుడు కృష్ణుడు కాదు. तो ये बात అయితే ఈ విషయం दीदी दादियों की बुद्धि में कभी దీదీ దాదీల యొక్క బుద్ధిలోని ఎప్పుడూ కూడా नहीं आई. రాలేదు. अच्छा, मम्मा की बुद्धि में आई होगी. మంచిది, మమ్మ యొక్క బుద్ధిలోని వచ్చి ఉండొచ్చు కదా. है? मम्मा तो बहुत मनन चिंतन मंथन वाली थी. మమ్మ అయితే చాలా మనన చింతన మంతన చేసేది. उसकी बुद्धि में भी नहीं आई. ఆమె బుద్ధిలోకి కూడా రాలేదు. कि बाबा जो वर्षा देने की बात करते हैं ఏమనంటే బాబా వారసత్వాన్ని ఇచ్చేటటువంటి విషయం ఏదైతే చెబుతారో वो इसी जन्म में वर्षा देने की बात करते हैं या अगले जन्म में वर्षा देने की बात करते हैं? అది ఇదే జన్మలో వారసత్వాన్ని ఇచ్చేటటువంటి విషయాన్ని చెబుతారా లేక తరువాత జన్మలోని వారసత్వాన్ని ఇచ్చేటటువంటి విషయాన్ని చెబుతారా? इसी ఇదే జన్మలోని అని స్టూడెంట్స్ అన్నారు. जन्म में वर्षा देने की बात करते हैं. ఇదే జన్మలోని వారసత్వాన్ని ఇచ్చేటటువంటి విషయాన్ని చెబుతారు. और ब्रह्मा को भी ये बात बुद्धि में बैठी थी.
మరియు బ్రహ్మకి కూడా ఈ విషయం బుద్ధిలోని కూర్చుంది. कि मैं अब इसी जन्म में जाकर ఏమనంటే నేను ఇదే జన్మలోకి వెళ్ళి क्या बनूंगा? ఏమవుతాను? कृष्ण बनूंगा. కృష్ణుడిగా అవుతాను. लेकिन ये बात बुद्धि में नहीं थी కానీ ఈ విషయం బుద్ధిలోని లేదు. कि शरीर छोड़ करके कोई के शरीर में प्रवेश करके कृष्ण बनूंगा. శరీరాన్ని విడిచిపెట్టి ఎవరో శరీరంలో ప్రవేశించి కృష్ణుడుగా అవుతాను అని. పార్ట్ शरीरधारी आत्मा बजाती है. శరీరధారి ఆత్మ అభయనిస్తుందా? या प्रवेश करने वाली आत्मा पार्ट बजाती है. లేక ప్రవేశించినటువంటి ఆత్మ పార్ట్ని చేస్తుందా? मान्यता किसकी होती है? మాన్యత ఎవరిది ఉంటుంది? शरीरधारी की मान्यता होती है. శరీరధారి యొక్క మాన్యత ఉంటుంది. तो ये बात उनकी बुद्धि में भी कभी नहीं आई. అయితే ఈ విషయం వారి బుద్ధిలోకి ఎప్పుడూ కూడా రాలేదు. क्या ఏంటి? कि हम ఏమనంటే మేము डायरेक्ट सूर्य के बच्चे नहीं हैं. డైరెక్ట్ సూర్యుని యొక్క పిల్లలం కాదు. कृष्ण को कृष्ण चंद्र भी कहा जाता है ना. కృష్ణుణ్ణి కృష్ణచంద్ర అని కూడా అంటారు కదా. राम को भी रामचंद्र कहा जाता है. రాముణ్ణి కూడా రామచంద్రుడు అని అంటారు. तो उन दोनों में पहला चंद्रमा कौन అయితే వారిద్దరిలోని మొదటి చంద్రుడెవరు? है? न राम. రాముని యొక్క ఆత్మ అని స్టూడెంట్ అన్నారు. రాముని యొక్క ఆత్మ कैसे ఎలా? है? कृष्णचंद्र. కృష్ణచంద్రుడా? सतयुग में पहला पत्ता कौन बनेगा? సత్యుగంలోని మొదటి ఆకుగా ఎవరవుతారు? कृष्ण वाली आत्मा. కృష్ణుని యొక్క ఆత్మ. और कृष्ण को जन्म देने वाला మరియు కృష్ణుడికి జన్మనిచ్చేటటువంటి వారు है. రామచంద్రుడు అని స్టూడెంట్ అన్నారు. वो चंद्रमा कहा जाएगा या ज्ञान सूर्य कहा जाएगा. వారు చంద్రుడు అనబడతారా లేక జ్ఞాన సూర్యుడు అనబడతారా? वो तो ज्ञान सूर्य हो गया. వారైతే జ్ఞాన సూర్యుడు అయిపోయారు. तो देखो అయితే చూడండి, सूर्य से वर्षा मिलना अच्छा సూర్యుడు నుండి వారసత్వం లభించటం మంచిదా? पावरफुल से ज्यादा वर्षा अच्छा मिलेगा. पावरफुल वर्षा मिलेगा పవర్ఫుల్ తోని మంచిగా వారసత్వం లభిస్తుందా? పవర్ఫుల్ వారసత్వం లభిస్తుందా? या कमजोर से अच्छा वर्षा मिलेगा. లేక బలహీనుడితోని మంచి వారసత్వం లభిస్తుందా? పవర్ఫుల్ తోని అని స్టూడెంట్ అన్నారు. एक है देने वाला ఒకరయ్యారు ఇచ్చేటటువంటి వారు, ज्ञान सूर्य. జ్ఞాన సూర్యుడు. ज्ञान देने वाला है. జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వారయ్యారు. और चंद्रमा మరియు చంద్రుడు ज्ञान सूर्य से लेने वाला है. జ్ఞాన సూర్యుడితోని తీసుకునేటటువంటి వారయ్యారు. ज्ञान की रोशनी लेता है. జ్ఞానం యొక్క ప్రకాశాన్ని తీసుకుంటారు. तो जो लेता है అయితే ఎవరైతే తీసుకుంటారో वो बड़ा या देने वाला बड़ा? వారు పెద్దవారా లేక ఇచ్చేటటువంటి వారు పెద్దవారా? ఇచ్చేటటువంటి వారు పెద్దవారు అని స్టూడెంట్స్ అన్నారు. देने वाला बड़ा. ఇచ్చేటటువంటి వారు పెద్దవారు.
तो ब्रह्मा की बुद्धि में हमेशा ये बैठा रहा అయితే బ్రహ్మ యొక్క బుద్ధిలో ఎల్లప్పుడూ ఇది కూర్చుని ఉంది, कि मैं तो साकार में भगवान हूँ। ఏమనంటే నేనైతే సాకారంలోని భగవంతుణ్ణి. गीता का గీత యొక్క भगवान साकार में मैं हूँ। భగవంతుణ్ణి సాకారంలో నేనయ్యాను. तो अपने से बड़ा किसी को समझते ही नहीं। అయితే తమ కంటే పెద్దవారిగా ఎవరిని అనుకునేవారు కాదు. इसलिए అందువలనే अहंकार के कारण అహంకారం కారణంగా वर्षे की कमी आ जाती है, వారసత్వం యొక్క లోటు వచ్చేస్తుంది. या वर्षा पूरा मिलता है। వచ్చేస్తుందా లేక వారసత్వం పూర్తిగా లభిస్తుందా? कमी आ जाती। లోటు వచ్చేస్తుంది. वैसे भी देखा जाए दुनिया में जितने भी అలాగైనా కూడా చూసినా కూడా ప్రపంచంలో ఎంతమంది అయితే अहंकारी धर्म हैं, అహంకారి ధర్మాలున్నాయో उनको राजाई का वर्षा मिलता है तो ना के बराबर। వారికి రాజ్యం యొక్క వారసత్వం లభించినట్లయితే పేరుకు లభిస్తుంది, या तो मिलता ही नहीं। जैसे లేకుంటే లభించదు. आर्य समाजी हैं, ఎలాగైతే ఆర్య సమాజీలయ్యారు, प्रजातंत्र राज्य चलता है, ప్రజాతంత్ర రాజ్యం నడుస్తుంది. 2-5 साल का वर्षा मिलता है राजाई का, फिर వారికి 5 సంవత్సరాల యొక్క రాజ్యభాగం లభిస్తుంది. మళ్ళీ తరువాత फिर राजाई खलास। మళ్ళీ రాజాయి సమాప్తి. आधे नास्तिक हैं, అర్ధనాస్తికులయ్యారు, भगवान को नहीं मानते, భగవంతుణ్ణి ఒప్పుకోరు, आत्मा को नहीं मानते, ఆత్మను ఒప్పుకోరు, स्वर्ग को नहीं मानते, नरक को नहीं స్వర్గాన్ని मानते। ఒప్పుకోరు, నరకాన్ని ఒప్పుకోరు. कहते स्वर्ग नरक क्या है? అంటారు స్వర్గం నరకం ఏంటి? इसी दुनिया में स्वर्ग, इसी दुनिया में नरक। ఇదే ప్రపంచంలోని స్వర్గం, ఇదే ప్రపంచంలోని నరకం. अलग से कोई स्वर्ग नरक नहीं होता। వేరుగా స్వర్గం నరకం ఏమీ ఉండదు. हम ही नरक बनाने वाले, మేమే నరకాన్ని తయారు చేసేటటువంటి వారిమి, हम ही మేమే स्वर्ग बनाने वाले। స్వర్గాన్ని తయారు చేసేటటువంటి వారిమి. हम चाहे మేం కావాలంటే तो एटम बम से अभी दुनिया का विनाश कर दे। ఆటం బాంబులతోని ప్రపంచం యొక్క వినాశనంని చేసేస్తాము. ये अहंकार सबसे बड़ा चढ़ा रहता है। ఈ అహంకారం అన్నింటికంటే ఎక్కువగా ఎక్కుంటుంది. तो देखो उन अहंकारियों को అయితే చూడండి, ఆ అహంకారీలకి भगवान से प्राप्ति భగవంతునితోని ప్రాప్తి राजाई की नहीं होती। రాజా ఇది ఉండదు. जो भगवान का वर्षा है राजाई, ఏదైతే భగవంతుని యొక్క వారసత్వం అయ్యిందో రాజ్యాధికారంది, कंट्रोलिंग पावर। కంట్రోలింగ్ పవర్. उनकी आत्मा में वो कंट्रोलिंग पावर नहीं आती। ఆ ఆత్మలోని ఆ కంట్రోలింగ్ పవర్ అనేది రాదు. बाकी कोई कामी है, क्रोधी है, మిగతా కొందరు కామీలయ్యారు, కొందరు క్రోధీలయ్యారు, लोभी है, కొందరు లోభీలయ్యారు. क्या ఏంటి? कितना भी कामी हो, कितना भी क्रोधी हो, कितना भी लोभी हो, ఎంత కామీలైనా, ఎంత క్రోధీలైనా, ఎంత లోభీలైనా, कितना भी मोही हो, ఎంత మోహిలైనా, तो भी उनको అయినా కూడా వారికి भगवान का वर्षा భగవంతుని యొక్క వారసత్వం मिल ही जाता है। లభించేస్తుంది. किसको नहीं मिलता? ఎవరికి లభించదు? అహంకారీలకి అని స్టూడెంట్స్ అన్నారు. अहंकारियों को नहीं मिलता। అహంకారీలకి లభించదు. तो ब्रह्मा बाबा में अहंकार का पुट हुआ या नहीं हुआ? అయితే బ్రహ్మ బాబాలోని అహంకారం యొక్క కల్తీ ఉందా లేక లేదా? है? अरे అరే, हुआ कि नहीं हुआ? ఉందా లేక లేదా? हुआ। ఉంది అని స్టూడెంట్ అన్నారు. బాబా ఉంది. अपन को ही गीता का भगवान समझ लिया। తమనే గీతా భగవంతుడుగా అనేసుకున్నారు.
गीता माता तो कहा, గీతా మాత అయితే అన్నారు, लेकिन కానీ माता का पति खुद बन के बैठ गए। మాత యొక్క పతిగా స్వయం తయారై కూర్చున్నారు. तो वो वर्षा नहीं मिलता అయితే ఆ जो వారసత్వం भगवान बाप లభించదు. से डायरेक्ट मिलना चाहिए। नर से डायरेक्ट क्या बनने का? ఏదైతే భగవంతుడు తండ్రితోని వారసత్వం లభించాలో, ఏదైతే నరుడి నుంచి డైరెక్ట్ నారాయణుడిగా అయ్యేటటువంటిది, नारायण बनने का इसी जन्म में। నారాయణుడిగా అయ్యేటటువంటిది ఇదే జన్మలోని. तो बोला, అయితే అన్నారు, जबकि हमको तुमको और जिनको भी అది ఎప్పుడైనా మాకైనా మీకైనా ఎవ్వరికైనా वर्षा चाहिए, వారసత్వం కావాలి. वो बेहद का वर्षा बाप से ही मिलना है। ఆ బేహద్దు వారసత్వం తండ్రితోనే లభించాలి. मतलब దీని అర్థం हमको माने चंद्रवंशियों को, మాకు అంటే చంద్రవంశీయులకి, तुमको మీకు అంటే मन सूर्यवंशियों को। సూర్యవంశీయులకి. हमको किसने बोला और तुमको किसने बोल दिया? మాకు అని ఎవరనేశారు, మీకు అని ఎవరనేశారు? है हमको ब्रह्मा बाबा ने बोल दिया మాకు అని బ్రహ్మబాబా అనేశారు. और तुमको किसने बोला? మరియు మీకు అని ఎవరనేశారు? शिव बाबा ने बोला। శివ్ బాబా అన్నారు. शिव बाबा तो इमर्ज करके बोलते थे ना। శివ్ బాబా అయితే ప్రత్యక్షంగా అనుకుని చెప్పేవారు కదా. तुमको किसको बोला जाता है? మీకు అని ఎవరికంటారు? बाजू वालों को बोला जाता है, పక్కన ఉన్న వారిని అంటారా, पीछे वाले को बोला जाता है, వెనకనున్న వారిని అంటారా, या सामने वाले को बोला जाता है? లేక ఎదురుగా ఉన్న వారిని అనటం జరుగుతుందా? सामने वाले को तुमको बोला जाता है। ఎదురుగా ఉన్న వారి గురించి మీకు అని అనబడుతుంది. तुम सन्मुख बैठ करके सुनते हो, ఎవరైతే సన్ముఖంగా కూర్చొని వింటారో. तुमको की खासियत क्या हुई? तुम మీకు దీని యొక్క ముఖ్య విశేషత ఏమయ్యింది? सन्मुख बैठ करके भगवान के डायरेक्ट सन्मुख बैठ करके सुनते हो। మీరైతే సన్ముఖంగా కూర్చొని డైరెక్ట్ గా భగవంతుడి సన్ముఖంగా కూర్చొని వింటారు. तो तुमको అయితే మీకు या दुनिया में जिनको भी, లేక ప్రపంచంలోని ఎవ్వరికైనా, चाहे इस्लामी हो, बौद्धी हो, क्रिश्चियन हो, అది ఇస్లామీలైనా బౌద్ధీలైనా క్రిస్టియన్స్ అయినా कोई भी धर्म वाले हो, ఏ ధర్మం వారైనా కూడా उनको भी వారికి కూడా सुख शांति का वर्षा मिलता है कि नहीं? సుఖము యొక్క శాంతి యొక్క వారసత్వం లభిస్తుందా లేక లభించదా? है? पहले जन्म में లభిస్తుంది అని స్టూడెంట్ అన్నారు. जीवन मुक्ति का वर्षा तो మొదటి జన్మలోని జీవన్ముక్తి యొక్క వారసత్వం అయితే सबको అందరికీ मिलता ही है। లభించనే లభిస్తుంది. तो जिसको भी चाहिए, అయితే ఎవ్వరికి కావాల్సి వచ్చినా बेहद के बाप से ही वर्षा मिलता है। బేహద్దు తండ్రితోనే వారసత్వం లభిస్తుంది. इसलिए बच्चे అందువలనే పిల్లలు कुछ भी हो तो बाप की याद में रहना है। ఏమైనా కూడా తండ్రి యొక్క స్మృతిలోని ఉండాలి. क्या कहा? ఏమన్నారు? दुनिया में ప్రపంచంలోని कितना भी बड़े से बड़ा मुसीबत का पहाड़ गिर जाए, ఎంత పెద్ద కష్టం యొక్క పర్వతం పడిపోయినా కూడా, है कुछ भी नीचे ऊपर हो जाए, ఏమైనా కూడా పైకి కిందకి అయిపోయినా, बड़े से बड़ा मरहा पड़ जाए, చాలా మంది మరణించినా కూడా,
सारा गांव खलास हो जाए, మొత్తం గ్రామం అంతా సమాప్తైపోయినా, जिस शहर में हम रहते हैं वो पूरा शहर ही क्या न हो जाए। ఏ నగరంలో అయితే మనం ఉంటామో అది ఏమైపోయినా కూడా है सारा शहर खलास మొత్తం నగరం అంతా हो जाए, సమాప్తైపోయినా, लेकिन तुम्हारी खुशी కానీ మీ యొక్క ఖుషి नहीं जानी चाहिए। పోకూడదు. क्यों ఎందుకు? है कि जिनको मरना था वो तो मरे, ఎవరికైతే మరణించాలో వారు మరణిస్తారు. क्यों मरे? ఎందుకు మరణిస్తారు? कुछ पूर्व जन्मों का हिसाब किताब है तब मरे, ఏదో పూర్వజన్మల యొక్క లెక్కాచారం ఉన్న కారణంగా అప్పుడు మరణిస్తారా, या बिना हिसाब किताब के मरे? లేక లెక్కాచారం లేకుండా కూడా మరణిస్తారా? कुछ न कुछ कर्म ऐसे किए हैं ఎంతో కొంత కర్మల్ని అటువంటివి చేశారు जो अंत समय का सुख नहीं देख सकते, ఏదైతే అంతిమ సమయం యొక్క సుఖాన్ని చూడలేరు, जो भगवान से मिलता है, ఏదైతే భగవంతుడి నుండి లభిస్తుందో, जो गीता में लिखा, वो कुरान में भी लिखा है, ఏదైతే పురాణంలోని కూడా వ్రాయబడి ఉంది, मुसलमान भी जानते हैं ముస్లిమ్స్ కి కూడా తెలుసు. कि खुदा जब कयामत के समय में आता है ఏమనంటే ఖుదా భగవంతుడు ఎప్పుడైతే ప్రళయ సమయంలోని వస్తారో तो भगवान खुदा के बंदे అప్పుడు భగవంతుని యొక్క పిల్లలు बड़े मौज में रहते हैं। చాలా ఆనందంగా ఉంటారు. तो बोला అయితే అన్నారు, कुछ भी हो बाप की याद में रहना है, वर्षा लेना है, ఏమైనా కూడా తండ్రి యొక్క స్మృతిలో ఉండాలి, వారసత్వాన్ని తీసుకోవాలి, और तुम्हारा अंजाम है మరియు क्या? మీ యొక్క పరిణామం అయ్యింది क्या ఏంటి? तुम्हारा अंजाम एक बहुत बड़ा पक्का अंजाम है, बाबा से किया हुआ। మీది ఒక పరిణామం అనేది చాలా పక్కాది, బాబాతో చేసినది అయ్యింది, అతి పెద్దది పరిణామం. पहला शब्द बताएं, మొదటి పదం చెప్పేయాలా? मेरा है, నా స్టూడెంట్స్ ఏదో నా శివ్ బాబా అని అన్నారు. पूरा बताओ, పూర్తిగా చెప్పండి. दूसरा न कोई। నాకంటూ రెండో వారు ఎవ్వరూ లేరు. मेरा तो एक शिव बाबा, నాకంటూ ఒక్క శివ్ బాబా, दूसरा न कोई। వేరే వారు ఎవ్వరూ లేరు. इस दुनिया में ఈ ప్రపంచంలోని कोई भी काम नहीं आने वाला है। ఎవ్వరూ పనికొచ్చేవారు లేరు. ऐसी ऐसी स्थितियां परिस्थितियां आ जाएंगी। అటువంటి స్థితి పరిస్థితులు వచ్చేస్తాయి. अभी क्या कर रहे हैं लोग? ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు? कोई बच्चे को पकड़े बैठे, కొందరు పిల్లల్ని పట్టుకొని కూర్చొని ఉన్నారు, कोई चाचा को पकड़े बैठे, కొందరు చిన్నాన్నని పట్టుకొని ఉన్నారు, कोई पापा को पकड़े बैठे, కొందరు తండ్రిని పట్టుకొని ఉన్నారు, कोई बच्चा को पकड़े बैठे। కొందరు పిల్లవాడిని పట్టుకొని ఉన్నారు. बच्चा हमारा जिंदगी चलाएगा, పిల్లవాడు మా జీవితాన్ని నడిపిస్తాడు. ऐसे होता है ना। అలా అవుతుంది కదా. अपने अपने संबंधियों को पकड़े बैठे, తమ సంబంధీయులని పట్టుకొని ఉన్నారు, कोई पैसे को पकड़े बैठे, కొందరు డబ్బుల్ని పట్టుకొని ఉన్నారు, प्रॉपर्टी को पकड़े बैठे। ప్రాపర్టీని పట్టుకొని ఉన్నారు. तो అయితే उनकी बुद्धि उनमें जाती है, వారి బుద్ధి వారిలోకి వెళ్తుంది. और तुम्हारी बुद्धि किस में जाए? మరియు మీ బుద్ధి దేనిలోకి వెళ్ళాలి? एक शिव बाबा, ఒక్క శివ్ బాబా, दूसरा न कोई। రెండో వారు ఎవ్వరూ లేరు. तो बुद्धि में हमेशा रहे कि हम उनके बच्चे हैं। అయితే బుద్ధిలో ఎల్లప్పుడూ ఉండాలి ఏమనంటే మనం వారి యొక్క పిల్లలం అయ్యాము. उनके कह के दूर क्यों कर दिया?
వారి యొక్క అని దూరంగా ఎందుకు చేసేశారు? हैं उनके बच्चे हैं, వారి యొక్క పిల్లలం, इनके नहीं है। వీరి యొక్క కాదు. किनके? ఎవరి యొక్క? ब्रह्मा बाबा के। బ్రహ్మ బాబా యొక్క. और बाबा आए हैं लेने के लिए। మరియు బాబా తీసుకుని వెళ్ళడం కోసం వచ్చి ఉన్నారు. क्या? ఏంటి? और बाबा इस दुनिया में మరియు బాబా ఈ ప్రపంచంలోని हमको लेने के लिए మమ్మల్ని తీసుకొని వెళ్ళడం కోసం आ गए हैं, వచ్చి ఉన్నారు. आए हैं। వచ్చేసారు. వచ్చేసారా? हैं? आए हैं। వచ్చేసారు అని స్టూడెంట్ అన్నారు. బాబా వచ్చేసారా? अब नहीं आएंगे। ఇప్పుడు రారా? अरे ये क्या అరే, बात? ఇదేం విషయం? या तो आए हैं లేకుంటే వచ్చేసారు, या तो आएंगे లేకుంటే వస్తారు, या तो आ चुके हैं। లేకుంటే వచ్చేసారు. ब्रह्मा बाबा के तन में, బ్రహ్మ బాబా యొక్క శరీరంలోకి, दादा लेखराज के तन में దాదా లేఖరాజు యొక్క శరీరంలోకి आए हैं। వచ్చారు. आए हैं। వచ్చారా? आए స్టూడెంట్ ఏదో అన్నారు. బాబా హా तो हैं। రావడం అయితే వచ్చారు. परमधाम छोड़ करके इस दुनिया में పరంధామాన్ని విడిచిపెట్టి ఈ ప్రపంచంలోకి आए हैं, వచ్చారు. लेकिन కానీ गुप्त है। जैसे గుప్తం. ఎలా कोई అయితే आत्मा शरीर छोड़ती है ఏదైనా ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది, तो माँ के पेट में అప్పుడు అమ్మ యొక్క పొట్టలోకి गुप्त जाकर के रहती है। గుప్తంగా వెళ్ళి ఉంటుంది. तो ये तो कहेंगे कि हाँ आत्मा आई, అయితే ఇదైతే అంటారు కదా, ఆత్మ అయితే వచ్చింది. है? आत्मा आई या नहीं आई? ఆత్మ వచ్చిందా లేక రాలేదా? आत्मा हमारे घर में ఆత్మ మన ఇంటికి आई, వచ్చింది, लेकिन కానీ प्रत्यक्ष नहीं है। ప్రత్యక్షం కాదు. अभी पार्ट ఇప్పుడు పార్ట్ गुप्त है। గుప్తం. और आए किस लिए है? మరియు ఎందుకని వచ్చారు? है वो भी याद रहे। అది కూడా గుర్తుండాలి. आए हैं तो किस लिए आए हैं? వచ్చినట్లయితే ఎందుకు వచ్చారు? पार्ट बजाने आए हैं। పార్ట్ని చేయటం కోసం వచ్చారా? पार्ट बजा के हाँ हमें छोड़ के चले जाएंगे। పార్ట్ని చేసి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారా? है? స్టూడెంట్స్ ఏదో అన్నారు. हाँ, బాబా హా पतितों को पावन बनाने का पार्ट बजा करके పతితులని పావనంగా తయారు చేసేటటువంటి పాత్రని చేసి हाँ, वापस जाएंगे तो हमें भी తిరిగి వెళ్ళినట్లయితే అప్పుడు మనవల్ని కూడా हमें भी ले जाएंगे। మనవల్ని కూడా తీసుకొని వెళ్తారు. हम उनके ही धाम में जाएंगे। మనం వారి యొక్క ధామానికే వెళ్తాము. क्या कहा? ఏమన్నారు? उसके ही धाम में जाएंगे। అతని యొక్క ధామానికే వెళ్తాము. और जो पढ़ाई पढ़ते हैं మరియు ఏదైతే చదువుని చదువుతామో उसके एवज में हमको अपना वर्षा नंबरवार मिल जाएगा। దానికి బదులుగా మనకి మన వారసత్వం నెంబర్ వారుగా లభిస్తుంది. क्या कहा? ఏమన్నారు? वर्षा जो है వారసత్వం ఏదైతే ఉంటుందో सुख और शांति का वर्षा సుఖం మరియు శాంతి యొక్క వారసత్వం किसके एवज में मिलेगा? దేనికి బదులుగా లభిస్తుంది? पढ़ाई की एवज में। పడాయి యొక్క ప్రతిఫలంగా. जिसने जिसती जास्ती गहरी पढ़ाई पढ़ी भगवान की, ఎవరైతే భగవంతుని యొక్క చదువుని ఎంత ఎక్కువగా ఎంత లోతుగా చదివారో उसको उतना ही जास्ती వారికి అంతే ఎక్కువగా जन्म जन्मांतर का జన్మ జన్మాంతరాల యొక్క सुख और शांति का वर्षा సుఖం మరియు శాంతి యొక్క వారసత్వం मिल जाएगा। లభించేస్తుంది.
सबको एक जैसा मिलेगा कि नंबरवार मिलेगा? అందరికీ ఒకవలే లభిస్తుందా లేక నెంబర్ వారుగా లభిస్తుందా? नंबरवार क्यों मिलेगा? నెంబర్ వారుగా లభిస్తుంది అని స్టూడెంట్స్ అన్నారు. బాబా, నెంబర్ వారుగా ఎందుకు లభిస్తుంది? हैं? एक की तो पढ़ाई हम पढ़ रहे हैं, ఒక్కరి యొక్క చదువునే మనం అందరం చదువుతున్నాం కదా. तो एक जैसा वर्षा मिलना चाहिए. అయితే ఒకలాంటి వారసత్వమే లభించాలి. अरे అరే, ఎవరి పురుషార్థం అయితే ఎలా ఉంటుందో అలా అని స్టూడెంట్ అన్నారు. अरे दुनिया में भी एक बाप होता है, అరే, ప్రపంచంలోని కూడా ఒక్క తండ్రి ఉంటారు. तो अपनी प्रॉपर्टी बच्चों को बराबर बराबर बांट जाता है. తమ పిల్లలకి తన తండ్రి యొక్క ప్రాపర్టీ సమానంగా పంచబడుతుందా या ज्यादा कम बांट जाता है? లేక ఎక్కువగా తక్కువగా పంచబడుతుందా? हैं? సమానంగా పంచబడుతుంది అని స్టూడెంట్ అన్నారు. बराबर बराबर बांट जाता है. సమానంగా సమానంగా పంచబడుతుంది. तो ये बाबा ऐसा क्यों करता है? మరి ఈ బాబా ఎందుకని ఇలా చేస్తారు? नंबरवार क्यों कहता है? నెంబర్ వారుగా ఎందుకంటారు? हैं? हाँ. పురుషార్థం ఆధారంగా అని స్టూడెంట్స్ అన్నారు. బాబా, హా, बाबा బాబా बता देते हैं पहले से. మొదటి నుండి చెప్పేస్తారు. क्या? ఏంటి? कि मैं बाप के साथ साथ टीचर भी हूँ, నేను తండ్రితో పాటు టీచర్ని కూడా, सुप्रीम टीचर हूँ. సుప్రీం టీచర్ని. जितनी तुम पढ़ाई पढ़ेंगे ఎంత మీరు చదువుని చదువుతారో उतना ऊंच पद అంత ఉన్నతమైన పదవి पावेंगे. పొందుతారు. अभी ठीक है ना? ఇప్పుడు కరెక్టే కదా. इसमें मुझने की तो दरकार नहीं है, దీనిలోని సంశయం చెందవలసిన అవసరం లేదు. क्योंकि ఎందుకంటే ये तो एक ही मधुबन है. ఇదైతే ఒక్కటే మధువనం అయ్యింది. और तो कोई मधुबन है नहीं. ఇంకా వేరే మధువనం అయితే లేదు. क्यों? ఎందుకు? सतारा मधुबन नहीं है? సాతార మధువనం లేదా? है? बताओ. చెప్పండి. अरे सतारा मधुबन मानेंगे या नहीं? అరే, సాతార మధువనాన్ని ఒప్పుకుంటారా లేక ఒప్పుకోరా? मानेंगे. ఒప్పుకుంటారా? और तो सब మిగతావన్నీ అయితే आर्टिफिशियल मधुबन बने हुए हैं. ఆర్టిఫిషియల్ మధువనాలుగా తయారై ఉన్నాయి. क्या कहा? ఏమన్నారు? है? तो फिर आर्टिफिशियल चीज लेनी चाहिए. మరి ఆర్టిఫిషియల్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని తీసుకోవాలా? है? अरे ओरिजिनल चीज लेनी चाहिए कि आर्टिफिशियल लेना चाहिए? అరే, ఒరిజినల్ వస్తువుల్ని తీసుకోవాలా లేక ఆర్టిఫిషియల్ వస్తువుల్ని తీసుకోవాలా? हीरा ఒరిజినల్ వస్తువుల్ని తీసుకోవాలి అని స్టూడెంట్స్ అన్నారు. खरीदना है ఒకవేళ వజ్రాన్ని కొనాల్సి వచ్చినట్లయితే तो ओरिजिनल हीरा खरीदना है, उसकी कीमत पक्की ज्यादा होगी. అయితే అప్పుడు ఒరిజినల్ వజ్రాన్ని కొనాలా, దాని యొక్క రేటు ఎక్కువగా ఉంటుందా? या इमिटेशन हीरा खरीदेंगे? లేక నకిలీ వజ్రాన్ని కొనినట్లయితే हैं? आर्टिफिशियल खरीदेंगे? ఆర్టిఫిషియల్ ని కొన్నట్లయితే जैसे अमेरिका के हीरे आते हैं, ఎలా అయితే అమెరికా డైమండ్స్ వస్తాయో 25 पैसे का भी एक हीरा आ जाएगा. 25 పైసలకి కూడా ఒక వజ్రం వచ్చేస్తుంది. ऐसा लेंगे? అలాంటివి తీసుకుంటారా? आर्टिफिशियल लेना चाहिए. ఆర్టిఫిషియల్ ని తీసుకోవాలా? हाँ तो जब आर्टिफिशियल मधुबन है तो छोड़ो, हटो, छोड़ो, भागो यहाँ से. అయితే ఆర్టిఫిషియల్ మధువనాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మరి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. यहाँ फालतू बैठना है. ఇక్కడ వేస్ట్గా కూర్చోవాలా? अरे అరే, सतारा मिनी मधुबन जब आर्टिफिशियल है సాతారా మినీ మధువనం ఏదైతే ఉందో అది ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ అయ్యిందో तो छोड़ के भागो यहाँ से.
మరప్పుడు విడిచిపెట్టి పారిపోండి. क्यों आरती माता? ఏం ఆరతి మాత, कहाँ जाओगे? दौंड में? दौंड में ఎక్కడికి వెళ్తావు? దౌండ్కా? भी आर्टिफिशियल है దౌండ్ కూడా ఆర్టిఫిషియల్ అయ్యింది. हैं? పెద్ద మధువనానికి అని మాతాజీ అన్నారు. महामधुवन में जाएंगे? మహామధువనానికి వెళ్తావా? अच्छा, మంచిది. ऐसे नहीं. అలా ఏమీ కాదు. बाबा ने कहा उस బాబా అన్నారు समय की बात, ఆ సమయం యొక్క విషయం. 66 की बात बताई. 66 యొక్క సమయ 66 యొక్క సమయం కోసం చెప్పారు. क्या बताई? ఏం చెప్పారు? एक ही मधुवन है. ఒకటే మధువనం అయ్యింది. क्या? ఏంటి? एक ही मधुवन है और तो कोई मधुवन नहीं है. ఒకటే మధువనం అయ్యింది, ఇంకా వేరే ఏ మధువనాలు లేవు. है बोला या होगा बोला? ఉన్నాయి అని అన్నారా లేక అవుతాయి అని అన్నారా? है. ఉన్నాయి. और तो सब आर्टिफिशियल मधुबन बने हुए हैं. ఉంది, మిగతావన్నీ ఆర్టిఫిషియల్ మధువనాలు తయారై ఉన్నాయి. उन लोगों की बात बताई जो भगवान बन के बैठे हैं. వారి యొక్క విషయాన్ని చెప్పారు ఎవరైతే భగవంతుడుగా అయి కూర్చొని ఉన్నారో. उस समय भी 66 में भी भगवान बने हुए बैठे थे ना. ఆ సమయంలోని కూడా 66లోని భగవంతుడుగా అయి కూర్చొని ఉన్నారు కదా. तो उनकी बताई और तो सब అయితే వారిది చెప్పారు, మిగతావన్నీ అయితే आर्टिफिशियल मधुबन बने हुए हैं. ఆర్టిఫిషియల్ మధువనాలు తయారు చేయబడి ఉన్నాయి. हैं का मतलब क्या हुआ? ఉన్నాయి అంటే దీని అర్థం ఏమయ్యింది? हैं? उस समय की बात बताई. ఆ సమయం యొక్క విషయాన్ని చెప్పారు. वहाँ कोई थोड़ा ही बैठ करके ये राजयोग सिखलाया जाता है. అక్కడ కూర్చుని ఈ రాజయోగాన్ని నేర్పించబడుతుందా ఏంటి? कहाँ? ఎక్కడ? हैं? जो आर्टिफिशियल मधुबन बनाए हैं गुरुओं ने, ఏ గురువులైతే ఆర్టిఫిషియల్ మధువనాలని తయారు చేసి ఉంచారో वहाँ कोई राजयोग थोड़ा ही सिखलाया जाता है. అక్కడ రాజయోగాన్ని ఏమైనా నేర్పించబడుతుందా ఏంటి? और यहाँ तुम्हारे सतारा में మరియు ఇక్కడ మీ యొక్క సాతారాలో అయితే आर्टिफिशियल राजयोग सिखलाया जाता है ఆర్టిఫిషియల్ రాజయోగాన్ని నేర్పించబడుతుందా या ओरिजिनल राजयोग सिखलाया जाता है? లేక ఒరిజినల్ రాజయోగాన్ని నేర్పించబడుతుందా? ఒరిజినల్ అని స్టూడెంట్స్ అన్నారు. ओरिजिनल राजयोग से पक्का है. ఒరిజినల్ రాజయోగమా? పక్కాగా అయిందా? अच्छा, హా అని స్టూడెంట్స్ అన్నారు. బాబా అచ్చా, कहाँ भी ఎక్కడైనా కూడా जाओ, వెళ్ళండి. इस दुनिया में कहाँ भी जाओ. ఈ ప్రపంచంలోకి ఎక్కడికైనా వెళ్ళండి. 66 की बात बताई. 66 యొక్క విషయాన్ని చెప్పారు. सब जगह आर्टिफिशियल राजयोग सिखलाया जाता है. అన్ని చోట్ల ఆర్టిఫిషియల్ రాజయోగాలని నేర్పించబడతాయి. कहाँ भी प्रैक्टिकल नहीं सिखलाया जाता. ఎక్కడ కూడా ప్రాక్టికల్ గా నేర్పించబడవు. वो गीता बैठ करके सुनाते हैं. వారు గీతని కూర్చొని వినిపిస్తారు. कौन? ఎవరు? गुरु लोग గురువులు. है. उसमें कोई राजयोग रखा हुआ है जो मिला? దానిలో ఏమైనా రాజయోగం పెట్టబడి ఉందా ఏదైతే లభించిందో? है. 2500 साल से वो गुरु लोग 2500 సంవత్సరాల నుండి ఆ గురుజనులు మనుష్య గురువులు गीता बैठ करके सुनाते हैं. గీతని కూర్చొని ఏదైతే వినిపిస్తారో राजयोग की बातें बताते हैं. రాజయోగం యొక్క విషయాలని చెబుతారో तो कोई राजयोग सीख करके राजा बना? ఎవరైనా రాజయోగాన్ని నేర్చుకుని రాజులుగా అయ్యారా? बना? అయ్యారా? उनमें అవ్వలేదు అని స్టూడెంట్స్ అన్నారు. कोई राजयोग रखा हुआ है क्या जो किसी को मिला? దానిలోని ఏమైనా రాజయోగం పెట్టబడి ఉందా ఏంటి ఎవరికైనా లభించటం కోసం?
भला क्यों जन्म जन्मांतर वो गीता पढ़ते आए? భలే జన్మ జన్మాంతరాలు ఆ గీతని ఎందుకని చదువుతూ వచ్చారు? जिससे पढ़ने से, దానిని చదవడం ద్వారా, जिसे राजयोग सीखने से దానితోని రాజయోగాన్ని నేర్చుకోవటం ద్వారా कोई राजा बना ही नहीं। ఎవ్వరూ రాజులుగా అవ్వనే లేదు. राजा ही तो किसको मिली ही नहीं। రాజాయి అయితే ఎవరికి లభించనే లేదు. अच्छा, మంచిది, वहाँ नहीं मिली, అక్కడ లభించలేదు. बेसिक में और एडवांस में मिल गई। బేసిక్ మరియు అడ్వాన్స్ లోని లభించేసిందా? बोलो। చెప్పండి. बेसिक में ब्रह्मा बाबा के द्वारा पढ़ाई पढ़ी, బేసిక్ లోని బ్రహ్మ బాబాతోని చదువుని చదువుకున్నాం. एडवांस में भी पढ़ रहे हैं, అడ్వాన్స్ లోని కూడా చదువుకుంటున్నాం. तो यहाँ किसी को राजा ही मिल गई? అయితే ఇక్కడ ఎవరికైనా రాజాయి అనేది లభించిందా? नहीं मिली। లభించలేదు. तो क्या फायदा, दोनों जगह बेकार అయితే ఫలితం ఏంటి? రెండు వేస్ట్ అయినవి. है। मिल गई లభించేసిందా? है? अरे बाबा ने कहा तुमको, అరే బాబా అన్నారు, మీకు अगर राष्ट्रपति का पद मिले तो भी तुम थू, हमें नहीं चाहिए। ఒకవేళ రాష్ట్రపతి యొక్క పదవి లభించినా కూడా ఉమ్మేస్తారు, మాకొద్దు, थूक मारेंगे। ఉమ్మేస్తారు. अगर ऐसी स्टेज बनी हुई है, ఒకవేళ అటువంటి స్టేజ్ తయారు చేయబడి ఉన్నట్లయితే, जिनकी जिनकी ఎవరెవరిదైతే, कि हमें दुनिया का कोई पदमान मर्तबा ఏమనంటే మాకు ప్రపంచం యొక్క ఏ పదవి గౌరవ మర్యాదలు नहीं चाहिए, सब अल्पकाल के पदमान मर्तबे हैं। వద్దు, అవన్నీ కూడా అల్పకాలికం యొక్క పదవి గౌరవ మర్యాదలు అయ్యాయి. तो उनका फाउंडेशन అయితే దాని యొక్క ఫౌండేషన్ पक्का पड़ गया పక్కగా పడిపోయింది संगम युग में। సంగం యుగంలో. जिनका पक्का ऐसा फाउंडेशन है ఎవరిదైతే అటువంటి పక్కా ఫౌండేషన్ అనేది ఉంటుందో, कि राजाई हमको भगवान बाप से ही मिल रही है, రాజాయి మాకు భగవంతుడు తండ్రితోనే లభిస్తుంది. इस जन्म में भी मिलेगी ఈ జన్మలోని और కూడా अगले जन्म లభిస్తుంది, में भी, మరియు తరువాత జన్మలోని కూడా, जन्म जन्मांतर జన్మ జన్మాంతరాలు हम कंट्रोल करेंगे మనం और हम కంట్రోల్ చేస్తాము. कंट्रोल्ड होने वाली प्रजा बनने वाले మేము కంట్రోల్ అయ్యేటటువంటి ప్రజలుగా అయ్యేటటువంటి వారిమి नहीं है। కాదు. बहुत से कुमार ऐसे बैठे होंगे जो पढ़ाई पढ़ रहे होंगे, ఇక్కడ చాలా మంది కుమారులు అటువంటి వారు కూర్చొని ఉన్నారేమో, ఎవరైతే చదువుని చదువుతున్నారో. कोई है हाथ उठाना? ఎవరైనా ఉన్నారా? చేతులెత్తండి. क्या करेंगे पढ़ाई पढ़ के? చదువుని చదివి ఏం చేస్తారు? सू तो बताओ। అదైతే చెప్పండి. नौकरी నౌకరీ, ఉద్యోగమా? क्या करेंगे? ఏం చేస్తారు? नौकर बनेंगे। నౌకరుగా అవుతారు. अंग्रेज लोग सिखाए गए, అంగ్రేజీలు నేర్పించి వెళ్ళారు. क्या ఏంటి? अंग्रेजों ने क्या सिखाया? అంగ్రేజీలు ఏం నేర్పించారు? नौकरी करना सिखाया। నౌకరీని చేయటం, ఉద్యోగాన్ని చేయటం నేర్పించారు. अंग्रेज लोग खुद आए थे यहाँ అంగ్రేజీలు స్వయం ఇక్కడికి వచ్చారు बिजनेस करने, బిజినెస్ ని చేయటం కోసం, व्यापार करने। इंडिया में क्यों आए थे? వ్యాపారాన్ని చేయటం కోసం. ఇండియాకి ఎందుకు వచ్చారు? व्यापार करने। వ్యాపారాన్ని చేయడం కోసం. खुद व्यापार करेंगे స్వయం వ్యాపారం చేస్తారు. और यहाँ सिखा के क्या गए? మరియు ఇక్కడ ఏం నేర్పించి వెళ్ళారు? नौकर करो, नौकरी बनो, नौकर నౌకరీని చెయ్యండి, నౌకరుగా అవ్వండి, ఉద్యోగాన్ని చెయ్యండి, बन जाओ। नौकर मान నౌకరుగా అయిపోండి. నౌకర్ అంటే दास दासी। దాసదాసి. लो दास दासी बनना सिखाया। చూడండి, దాసదాసీలుగా అవ్వటం నేర్పించారు. अब भगवान बाप क्या सिखाते हैं? ఇప్పుడు భగవంతుడు తండ్రి ఏం నేర్పిస్తారు? भगवान कहते हैं, భగవంతుడు అంటారు, अरे क्यों दास दासी के संस्कार डालोगे संगम युग में? అరే
ఎందుకని దాసదాసీల యొక్క సంస్కారాలను సంగమ యుగంలో వేసుకుంటారు? क्या ఏంటి? ये दास दासी के संस्कार पड़ जाएंगे। ఈ దాసదాసి యొక్క సంస్కారాలు పడిపోతాయి. कहाँ? ఎక్కడ? संगम युग में अगर किसी के दास दासी बने, సంగమ యుగంలో ఒకవేళ ఎవరికైనా దాసదాసీయులుగా అయిపోయినట్లయితే शूटिंग हो जाएगी। షూటింగ్ तो क्या అయిపోతుంది. करना चाहिए? అయితే ఏం చెయ్యాలి? हैं? भक्ति मार्ग में भी कहते हैं భక్తి మార్గంలోని కూడా అంటారు, उत्तम खेती ఉత్తమ్ ఖేతి मध्यम बान మద్యం బాన్, निखद चाकरी నికట చాకరీ सेवा करना, सर्विस करना, సేవని చేయటం, సర్వీస్ ని చేయటం, नौकरी करना। నౌకరీని చేయటం. निषिद्ध నిషిద్ధ్ निषिद्ध चाकरी నిషిద్ధ చాకరీ भीख निदान। భీక్ నిదాన్. भीख तो कभी नहीं मांगना चाहिए, मर जाए लेकिन అడుక్కోవటం అయితే ఎప్పుడు అడుక్కోకూడదు. మరణించేసినా కూడా భలే भीख नहीं मांगना। అడుక్కోకూడదు. तो देखो అయితే చూడండి, दुनिया क्या करना सिखाती है ప్రపంచం ఏం చేయటం నేర్పిస్తుందో, और बाबा మరియు బాబా क्या करना सिखाते हैं। ऐसे ఏం చేయటం నేర్పిస్తున్నారు. संस्कार अभी पढ़ना चाहिए हमारे अंदर। అటువంటి సంస్కారాలు ఇప్పుడు మన లోపల పడాలి. क्या हम किसी की नौकरी किसी के अंडर में रहने वाले? ఏమనంటే మేము ఏ నౌకరీని ఎవరి అండర్లోనే ఉండి చేసేటటువంటి వారిమి नहीं है। కాదు. हमको भगवान बाप मिला है। మనకి భగవంతుడు తండ్రి లభించారు. भगवान आकर के हमको భగవంతుడు వచ్చి మనకి नर से नारायण जैसा నరుడి నుండి నారాయణుడు వలె राजा बनाते हैं। రాజుగా తయారు చేస్తారు. कैसा राजा? ఎటువంటి రాజా? जिस राजा की ఆ రాజు యొక్క कभी भी कोई युद्ध में हार नहीं हुई। ఎప్పుడూ కూడా యుద్ధములో ఓటమి అనేది అవ్వలేదు. दुनिया में एक ही राजा ऐसा हुआ है। ప్రపంచంలో ఒక్కరే అటువంటి రాజు అయ్యారు. कौन? ఎవరు? जो नर से ఎవరైతే నరుడు నుండి नारायण बना। నారాయణుడుగా అయ్యారు. तो वो गीताएं जन्म जन्मांतर पढ़ते आए एक धर्मगुरु लोग। మీరు గీతని జన్మ జన్మాంతరాలు చదువుతూ వచ్చారు. ధర్మగురువులు राजा ही तो किसी को नहीं मिले। రాజాయి అయితే ఎవ్వరికీ లభించలేదు. ऐसा कोई भी गीता पाठी नहीं है అటువంటి గీతా పాఠీలు ఎవ్వరూ కూడా లేరు. जो कहेगा हम तुमको राजयोग सिखलाते हैं। ఏమనైతే ఏదైతే అంటారో మేము మీకు రాజయోగాన్ని నేర్పిస్తాము అని. भविष्य में तुम 21 जन्म राजा बनेंगे। భవిష్యత్తులో మీరు 21 జన్మలు రాజుగా అవుతారని. है कोई ऐसा गुरु? ఎవరైనా ఉన్నారా అటువంటి గురువు? है नहीं, లేరు. कोई भी नहीं है। ఎవ్వరూ లేరు. ये तुम जानते हो, ఇది మీకు తెలుసు. तुमको निश्चय है మీకు నిశ్చయం ఉంది, నమ్మకం. कि बरोबर हम पुरुषार्थ ही करते हैं भविष्य 21 जन्मों के लिए। మనం పురుషార్థమనే చేస్తున్నాము యాక్యురేట్ గా 21 జన్మల కోసం. और हूबहू कल पहले मुआफिक पुरुषार्थ करते हैं। మరియు కల్పం ముందు వలె ఉన్నది ఉన్నట్టుగా పురుషార్థం చేస్తున్నాము. और हम कल्प कल्प ये 84 जन्म चक्कर लगाकर మరియు మనం కల్పకల్పం ఈ 84 జన్మల యొక్క చక్రాన్ని తిరుగుతూ తిరుగుతూ फिर नए सिरे बाप से ये नॉलेज लेकर के మళ్ళీ కొత్తగా తండ్రి నుండి కొత్త కోణం నుండి జ్ఞానం తీసుకొని फिर हम మళ్ళీ మనం लक्ष्मी का वरण करते हैं। లక్ష్మి యొక్క వర్ణం చేస్తాము. भक्ति मार्ग में भी शादी होकर के आती है तो क्या कहते हैं? घर में कौन आई?
భక్తి మార్గంలో కూడా వివాహం చేసుకొని వచ్చినట్లయితే ఏమంటారు? ఇంటికి ఎవరొచ్చారు? लक्ष्मी आई, कितना లక్ష్మి खुश होते వచ్చింది. ఎంత సంతోషిస్తారు. ये तो निश्चय हो गया ना बच्ची। ఇదైతే నిశ్చయం అయిపోయింది కదా అమ్మాయి. तो निश्चय बुद्धि विजयंती। అయితే నిశ్చయ బుద్ధి విజయంతి. क्या ఏంటి? बुद्धि में अगर ये निश्चय बैठा हुआ है, क्या బుద్ధిలో ఒకవేళ ఈ నిశ్చయం కూర్చుని ఉన్నట్లయితే ఏంటి? कि हम ఏమనంటే మనం मधुसूदन के మధుసూదనుడి యొక్క मधुवन में रह करके राजयोग మధువనంలోని ఉండి రాజయోగం सीख रहे हैं, నేర్చుకుంటున్నాము. और राजयोग सीख करके हम जन्म जन्मांतर మరియు రాజయోగాన్ని నేర్చుకొని మనం జన్మ జన్మాంతరాలు क्या बनेंगे? ఏమవుతాము? राजा बनेंगे। जिनको ये राजगा निश्चय होता बैठ गया, ఎవరికైతే ఈ నిశ్చయం కూర్చుండిపోయిందో उनको तो क्या వారికైతే पहचान होगी? ఏం పరిచయం ఉంటుంది? उनको राष्ट्रपति का पद भी मिले तो भी వారికి రాష్ట్రపతి యొక్క పదవి లభించినప్పటికీ కూడా तो भी थूक मारेंगे। అయినా కూడా ఉమ్మేస్తారు. तो देखो विजयंती, అయితే చూడండి, విజయంతి निश्चय बुद्धि विजयंती, నిశ్చయ బుద్ధి విజయంతి माना ही रुद्रमाला में पिरोए। అనగా రుద్రమాలలోని తిప్పబడడం. कैसे विजयंती ఎటువంటి విజయంతి? हैं? रुद्रमाला में पिरोए करके రుద్రమాలలోని తిప్పబడి और विष्णु के गले का हार बन जाएंगे। మరియు విష్ణువు యొక్క మెడలోని హారంగా అవుతాము. किसके गले का हार बनेंगे? ఎవరి మెడలోని హారంగా అవుతాము? विजयमाला के दाने बनेंगे। విజయమాల యొక్క మణిగా అవుతాము. विजयमाला किसकी होती है? విజయమాల ఎవరిదవుతుంది? विजयमाला विष्णु की, విజయమాల విష్ణువుది और रुद्रमाला మరియు రుద్రమాల है शिव की। శివునిది. तो शिव शंकर भोलेनाथ की रुद्रमाला, అయితే శివశంకరుడు భోలేనాథుని యొక్క రుద్రమాల और మరియు शिव शंकर भोलेनाथ फिर क्या बनेंगे? శివశంకరుడు భోలేనాథుడు మళ్ళీ ఏమవుతారు? विश्व के मालिक बनते हैं। విశ్వానికి యజమానిగా అవుతారు. तो देखो ये ब्राह्मणों की माला बन रही है। అయితే చూడండి, ఇది బ్రాహ్మణుల యొక్క మాల తయారవుతుంది. कभी देखो दाना 8 नंबर में है, ఒకసారి చూడండి, మణి అనేది 8లో ఉంది. ఒకసారి तो कभी ग्रहाचारी लग जाती है। మళ్ళీ ఒక్కొక్కసారి గ్రహచారం అనేది పట్టేసుకుంటుంది. ये ग्रहाचारी क्या होती है? ఈ గ్రహచారం ఏమవుతుంది? हैं? ये क्या होता है? ఇదేమవుతుంది? हैं? స్టూడెంట్ ఏదో అన్నారు బాబా. ఆ? आचारी। ఆచారి. कैसी आचारी? ఎటువంటి ఆచారి? ग्रहाचारी। గ్రహాచారి. ग्रह कोई एक तो नहीं है, గ్రహం ఒకటైతే ఏమీ కాదు. ग्रह कितने हैं? గ్రహాలెన్ని? हैं? 9 అని స్టూడెంట్స్ అన్నారు. 9 ग्रह हैं, 9 గ్రహాలు ఉన్నాయి. खास खास, ముఖ్యమైనవి, छोटे मोटे भी हैं, చిన్న పెద్దవి కూడా ఉన్నాయి. जो लोगों को पता भी नहीं होता है, దాని గురించి మనుషులకు తెలీదు కూడా. जो बाद में प्रत्यक्ष होते हैं ఏవైతే తరువాత ప్రత్యక్షం అవుతాయో विनाश काल में। వినాశనం సమయంలోని. तो అయితే जो ग्रह 9 हैं, 9 గ్రహాలు ఏవైతే ఉన్నాయో उन ग्रहों में ఆ గ్రహాల్లోని एक तो सर्वोच्च है, एक तो सर्वोच्च है। ఒకటైతే సర్వోన్నతమైనది. होगा या नहीं? ఉంటుందా
లేకుండదా? बहुत भारी, చాలా బరువైనది. सबका गुरु అందరికీ గురువు कौन सा? ఏది? बृहस्पति। బృహస్పతి. और बाकी है नंबरवार మరియు మిగతావి అయ్యాయి నెంబర్ వారుగా. 8। 8. तो बृहस्पति जैसे అయితే బృహస్పతి వలె पावरफुल पति होंगे పవర్ఫుల్ పతి అవుతాయా? हैं? पति కాదు అని స్టూడెంట్ అన్నారు. के पति तो పతులకి పతి అయితే एक ही गाया हुआ है, ఒక్కరే గాయనం చేయబడి ఉన్నారు. बाकी जो है మిగతా వారు ఎవరైతే ఉంటారో पति का अर्थ क्या है? పతి యొక్క అర్థం ఏంటి? पति का अर्थ है रक्षक, పతి యొక్క అర్థం అంటేనే రక్షకుడు. पाति పాతి जो रक्षा करता है। ఎవరైతే రక్షణ చేస్తారో. तो एक तो అయితే ఒకరైతే सारे संसार की रक्षा करने में समर्थ है, మొత్తం ప్రపంచం అంతటి యొక్క రక్షణ చేయటంలో సమర్థుడు. और बाकी మరియు మిగతా వారు बाकी जो 8 है మిగతా 8 ఏవైతే ఉంటాయో सारे संसार की रक्षा करने में మొత్తం ప్రపంచం యొక్క రక్షణని చేయడంలోని सदा काल के लिए समर्थ సదాకాలికం కోసం సమర్థులు नहीं हो सकते। అవ్వలేరు. उनकी जो आचरण है, వారి యొక్క ఆచరణ ఏదైతే ఉంటుందో, आचारी है, ఆచార్యులు ఎవరైతే ఉంటారో उनके आचरण को जो फॉलो करने वाले, వారి యొక్క ఆచరణల్ని ఎవరైతే ఫాలో చేసేటటువంటి వారు ఉంటారో वो कमजोर पड़ जाएंगे వారు బలహీనమైపోతారా या पावरफुल रहेंगे? లేక పవర్ఫుల్ గా ఉంటారా? वो कमजोर पड़ जाएंगे, వారు బలహీనమైపోతారు. क्योंकि ఎందుకంటే वो जो 8 हैं ఆ 8 మంది ఎవరైతే ఉంటారో वो कमजोरी लाने वाले। వారు బలహీనతని తీసుకొని వచ్చేవారయ్యారు. कौन कौन से 8 हुए? ఎవరెవరు 8 మంది అయ్యారు? गिनाओ। లెక్కించండి. जो कमजोर कर देते ఎవరైతే బలహీనంగా చేసేస్తారో हैं, चंद्रमा, చంద్రవంశీయుల నుండి తీసుకొని 8 మంది అని స్టూడెంట్ అన్నారు. हाँ, चंद्रमा को गिना। చంద్రుణ్ణి లెక్కించారా? अच्छा, हम ब्रह्मा कुमारियों को बताएंगे। మంచిది, మేము బ్రహ్మకుమారీలకి చెబుతాము. चलो, तुमने चंद्रमा को गिना, दूसरा फिर? చలో, నీవు చంద్రుణ్ణి లెక్కించావు, రెండోది తర్వాత हैं? మంగల్ అని అన్నారు. इस्लामी, ఇస్లామీ, फिर बौद्धि, మళ్ళీ తరువాత బౌద్ధి, कि क्रिश्चियन తరువాత క్రిస్టియన్. है? कौन? बौद्धि नहीं गिने? బౌద్ధిని లెక్కించలేదా? बौद्धि, हाँ, బౌద్ధి, हाँ, ఆ, हैं? ముస్లిమ్స్, शंकराचार्य पहले, आचार्य, శంకరాచార్యుడు మొదట, ఆచార్యుడు, सन्यासी, సన్యాసి, उसके बाद मुस्लिम, దాని తరువాత ముస్లిం, फिर हुआ మళ్ళీ అయ్యారు हैं? सिख, సిక్. न, गुरु नानक भूल गए? గురునానక్ ని మర్చిపోయారా? गुरु नानक, గురునానక్. आर्य समाजी तो देवताओं को ही नहीं मानते, ఆర్య సమాజీలు దేవతల్నే ఒప్పుకోరు. और बिना देवताओं के भगवान कोई काम करेंगे? దేవతలు లేకుండా భగవంతుడు ఏదైనా పనిని చేస్తారా? है? देवात्माएं अगर उनको उस दुनिया में न मिले, भारत में न मिले, దేవాత్మలు ఈ ప్రపంచంలో ఒకవేళ లభించకపోయినట్లయితే భారత్లోని, तो भगवान का काम पूरा होगा? అప్పుడు భగవంతుని యొక్క పని పూర్తిగా అవుతుందా? है? नहीं होगा। అవ్వదు. उन देवताओं में भी बड़े थे बड़ा, ఆ దేవతల్లోని కూడా అతి పెద్ద బృహస్పతి, महादेव, మహాదేవుడు. उसका नाम क्या दिया? వారి యొక్క పేరునేమిచ్చారు? महादेव। మహాదేవుడు. उसके बगैर काम चलेगा?
వారు లేకుండా అతను లేకుండా పని అవుతుందా? बिल्कुल नहीं चलेगा। అస్సలు నడవదు. तो అయితే ये 8 धर्म हुए ఈ 8 ధర్మాలు అయ్యాయి. जो हैं तो पावरफुल, అవ్వటానికైతే పవర్ఫుల్, लेकिन नंबरवार की लिस्ट में हैं। కానీ నెంబర్ వారు లిస్టులోనే ఉన్నారు. ऐसे पावरफुल नहीं है అటువంటి పవర్ఫుల్ వారు కాదు कि जो सदैव ही पावरफुल बने रहे। ఏదైతే సదైవం పవర్ఫుల్ గా అయి ఉంటారో. तो उन 8 की ग्रहचारी बैठती है। అయితే ఆ 8 మంది యొక్క గ్రహచారం కూర్చుంటుంది. ऊंची ते ऊंची आचारी किसकी है? ఉన్నతోన్నతమైన ఆచారి ఎవరిది? बृहस्पति की। బృహస్పతిది. बृहस्पति की ग्रहचारी बैठे वो तो बहुत अच्छी बात। బృహస్పతి యొక్క గ్రహచారం కూర్చుని ఉన్నట్లయితే అదైతే చాలా మంచి విషయం. वो कैसे बैठती है? అది ఎలా కూర్చుంటుంది? हैं? अरे उसका संग करेंगे అరే వారి యొక్క సాంగత్యాన్ని చేసినట్లయితే तो उसके आचरण करेंगे, అప్పుడు వారి యొక్క ఆచరణని చేస్తారు. उसका संग नहीं करेंगे వారి యొక్క సాంగత్యాన్ని చెయ్యకపోయినట్లయితే तो दूसरों का संग करेंगे। అప్పుడు వేరే వారి యొక్క సాంగత్యాన్ని చేస్తారు. मनुष्य तो एक सामाजिक प्राणी है మనుష్యులైతే ఒక సామాజిక ప్రాణి అయ్యారు. है या नहीं? అయ్యారా లేక అవ్వలేదా? बिना समाज के तो वो సమాజం లేకుండా అయితే వారు रह नहीं सकता। किसी न ఉండలేరు. किसी का संग तो ఎవరో ఒకరి యొక్క సాంగత్యం అయితే चाहिए। కావాలి. तो जैसे जैसे का संग करेंगे वैसे वैसे आचरण అయితే ఎలాంటి వారి యొక్క సాంగత్యాన్ని చేస్తారో అటువంటి ఆచరణ करना ही पड़ता है। చెయ్యాల్సే పడుతుంది. तो अच्छों का आचरण करें, अच्छा आचरण करें, అయితే మంచివారి యొక్క ఆచరణ చెయ్యాలా, మంచివారిది ఆచరణ చెయ్యాలా? उसके लिए अच्छे से अच्छा संग ढूंढे। దానికోసం మంచిలో మంచి సాంగత్యాన్ని వెతుక్కోవాలి. और हमारा तो विरोध है, हमारा एक शिव बाबा, అయితే మనదైతే పరిణామం అయ్యింది ఒక్క శివ్ బాబా, दूसरा न कोई। వేరే వారెవ్వరూ లేరు. तो शिव बाबा అయితే శివ్ బాబా जिस ग्रह में प्रवेश करता है ఏ గ్రహంలోకైతే ప్రవేశిస్తారో वो ही हमारा వారే మన యొక్క सर्वश्रेष्ठ पति है, जिसको సర్వశ్రేష్ఠ పతి అయ్యారు. कहते हैं पतियों का వారినే అంటారు పతులకి पति। పతి. क्योंकि हर जन्म में हम पुरुष थोड़े ही बनेंगे। ఎందుకంటే ప్రతి జన్మలోని మనం పురుషులుగా అవుతామా ఏంటి? जो हमारा कोई पति बने नहीं, ఏమనంటే మనకి ఎవరు పతి అవ్వకుండా ఉంటారేమో. बनेंगे कि नहीं बनेंगे? అవుతారా లేక అవ్వరా? हैं? हर जन्म में क्या बनेंगे? ప్రతి జన్మలో ఏమవుతాము? पुरुष बनते रहेंगे। పురుషునిగానే అవుతూ ఉంటామా? हैं? स्त्री भी तो बनेंगे। స్త్రీగా కూడా అవుతాం కదా. तो स्त्री बनेंगे అయితే ఎప్పుడైతే స్త్రీగా అవుతామో तो कोई कहे कि हम उन 8 में से किसी को अपना पति नहीं बनने देंगे। ఆ 8 మందిలో నుండి మేము ఎవ్వరిని మా పతిగా అవ్వకుండా ఉంచుతాము. किन 8 में से? किन 8 में से? ఏ 8లో నుండి? हैं? वही जो कमजोर हैं। వారే ఎవరైతే బలహీనులు ఉన్నారో. ऐसे हो सकता है? అలా అవుతుందా? हैं? नहीं हो सकता। అవ్వలేదా? और हो जाए तो ఒకవేళ అయిపోయినట్లయితే అప్పుడు हैं? हैं? లక్ష్మి కోసం అవుతుంది అని స్టూడెంట్ అన్నారు బాబా. హా देखो लक्ष्मी है, చూడండి లక్ష్మి ఉంది. लक्ष्मी के ऊपर कोई की ग्रहचारी बैठती है? లక్ష్మి పైన ఎవరి యొక్క గ్రహచారమైనా కూర్చుంటుందా? हैं? वो कोई के अंडर में आएगी? ఆమె ఎవరి అండర్లోకైనా వస్తుందా? हैं? किसी जन्म में कोई उन 8 में से ఏ జన్మలోనైనా ఆ 8 మందిలో నుండి
कोई को पति बनाएगी? ఎవరినైనా పతిగా చేసుకుంటుందా? नहीं बनाएगी। తయారు చేసుకోదు. तो जब एक का ऐसा नहीं बनाएगी, చేసుకోదు. तो जब एक का ऐसा आचरण हो सकता है అయితే ఎప్పుడైతే ఒకరి యొక్క ఆచరణ ఎప్పుడైతే ఆ విధంగా అవ్వగలుగుతుందో, कि वो किसी गिरे हुए को ఏమనంటే ఆమె ఎవరైతే పడి ఉన్నవారు ఉంటారో कमजोर को బలహీనుడిని पति नहीं बनाएगी, పతిగా చేసుకోదు. तो फिर అప్పుడు మరి कोई नंबरवार की लिस्ट में आ सकते हैं कि नहीं? आ सकते। ఎవరైనా నెంబర్ వారు లిస్టులోకి మరి రాగలుగుతారా లేక రాలేరా? రావచ్చు. तो हमें श्रेष्ठ అయితే మనం आचरण करना ही सीखना है। శ్రేష్ఠ ఆచరణని చేయటమే నేర్చుకోవాలి. हम उन 8 की ग्रहचारी के अंदर आने वाले మనం ఆ 8 మంది యొక్క గ్రహచారం లోపలికి వచ్చేటటువంటి వారిమి नहीं है। కాదు. सबसे खराब आचारी किसकी है? అన్నింటికంటే చెడు ఆచారి దేనిదయ్యింది? है वो भी आचारी बन के बैठता है। స్టూడెంట్ ఏదో అన్నారు, అతను కూడా ఆచారిగా అయి కూర్చుంటాడు. राहु రాహు वो बस अपने जो सिर है ना मुंडी, అతను అంతే, తన తల ఉంది కదా మొండం, उस मुंडी से डायरेक्शन देता रहता है, खुद करे ఆ మొండంతోనే డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు, స్వయం చేసినా या न करे। లేక చేయకపోయినా. क्यों ఎందుకు? न करे? क्यों? చేయకపోవటం ఎందుకని? उसको तो शरीर है ही नहीं, ఎందుకంటే అతనికి శరీరం లేనే లేదు. तो वो तो करने का तो कोई प्रैक्टिकल में అయితే అతనైతే ప్రాక్టికల్లో చేసేటటువంటి सवाल ही नहीं। वो दूसरों से प्रश्न ही नहीं। डायरेक्शन देता रहता है। అతను వేరే వారికి డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. अरे जो खुद ही नहीं करेगा అరే ఎవరైతే స్వయమే చెయ్యరో वो दूसरों से कैसे कराएगा? వారు వేరే వారి చేత ఏ విధంగా చేయించగలుగుతారు? करेगा ये? చేయించగలుగుతారా? कराएगा? बिल्कुल नहीं करा सकता। तो అస్సలు చేయించలేరు. वो सबसे ज्यादा भ्रष्ट, उसके बाद उससे कुछ ज्यादा श्रेष्ठ है అయితే అతను అయ్యారు అందరికంటే ఎక్కువ భ్రష్టుడు. उसके बाद उससे कुछ ज्यादा श्रेष्ठ है దాని తరువాత అతని కంటే ఎక్కువ శ్రేష్ఠుడు ఉన్నాడు అంటే तो शनिदेव, అతను శనిదేవుడు, शनिचर, శనీచరుడు. वो भी दशा बहुत अच्छी है कि बहुत खराब है? ఆ దశ కూడా చాలా మంచిదా లేక చాలా చెడ్డదా? हैं? वो भी बहुत खराब। फिर అది కూడా చాలా చెడ్డది. नंबरवार మళ్ళీ తరువాత నెంబర్ వారుగా. तो అయితే बताया చెప్పారు कभी देखो ఒకసారి చూడండి 8 नंबर में दाना 8వ నెంబర్, ఒక్కోసారి చూడండి 8వ నెంబర్ పూస. हमारा आत्मा का दाना మన ఆత్మ యొక్క పూస 8 नंबर में चला जाता है। 8వ నెంబర్లోకి వెళ్ళిపోతుంది. बहुत ऊंची स्टेज हम अनुभव करते हैं। చాలా ఉన్నతమైన స్టేజ్ని మనం అనుభవం చేసుకుంటాము. और कभी ग्रहचारी लग जाती है। ఒక్కొక్కసారి గ్రహచారం అనేది అంటుకుంటుంది. किसकी? ఎవరిది? ऊंचते ऊंचे शिव बाबा की ग्रहचारी लगती है ఉన్నతోన్నతమైన శివబాబా యొక్క గ్రహచారం అనేది అంటుకుంటుందా या नीचे ग्रहों की आचारी लगती है? లేక నీచమైన గ్రహచారాల యొక్క ఆచారం అంటుకుంటుందా? हैं? नीचे ग्रहों की आचारी लगती। आचारी నీచే గ్రహాల యొక్క ఆచారం అనేది అంటుకుంటుంది. कैसे लगती है? ఆచారం అనేది ఎలా అంటుకుంటుంది? उनको हम आचार्य बना लेते हैं। వారిని మనం ఆచారులుగా చేసేసుకుంటాము. किनको? ఎవరిని? हैं?
जो कमजोर हैं ఎవరైతే బలహీనులున్నారో उनको हम अपना गुरु बना लेते हैं, వారిని మనం మన గురువులుగా చేసేసుకుంటాము, आचार्य बना लेते हैं। तो ఆచారులుగా చేసేసుకుంటాము. मैं समझाओ मुरली का अर्थ क्या है। వారికి అర్థం చేయించండి మురళి యొక్క అర్థం ఏంటో. वो बैठ के बताएंगे मुरली వారు का अर्थ కూర్చొని చెబుతారు. ऐसा नहीं है। మురళి యొక్క అర్థము ఇలా అయ్యింది, అలా కాదు అని. ऐसा है, అలా అలా అయ్యింది. बुद्धि घुमा देंगे। బుద్ధిని తిప్పేస్తారు. तो आचार्य है, उनकी आचार्य में आ गए कि नहीं आ गए। అయితే ఆచారి అయ్యారు, అప్పుడు వారి యొక్క ఆచరణలోకి వచ్చేసారా లేక రాలేదా? तो खुशी की डांस तुम बच्चों को करना चाहिए। అయితే ఖుషి యొక్క డాన్స్ ని పిల్లలైన మీకు చెయ్యాలి. क्या ఏంటి? हम जाकर के अभी మనం వెళ్ళి ఇప్పుడు बैकुंठ में डांस करेंगे। వైకుంఠంలోకి వెళ్ళి డాన్స్ ని చేస్తాము. संगम युग में సంగం యుగంలోని कितना हम खुशी की डांस करेंगे। ఎంత మనం ఖుషి యొక్క డాన్స్ ని చేస్తాము. अंदर दुख की लहर ना आने पाए, లోపల దుఃఖం యొక్క అలలని రాకుండా ఉంచినట్లయితే तो हम जन्म जन्मांतर क्या बनेंगे। అప్పుడు మనం జన్మ జన్మాంతరాలు ఏమవుతాము? है जन्म जन्मांतर జన్మ జన్మాంతరాలు सुखी जीवन में रहेंगे। సుఖీ జీవితంలోని ఉంటాము. कभी भी हमारे जीवन में दुख ఎప్పుడూ కూడా మన జీవితంలో దుఃఖం नहीं आएगा। రాదు. मीठे मीठे सिकीले ज्ञान सितारे बच्चों प्रति మధురాతి మధురమైన జ్ఞాన సితారల ఎడల सिकील दे क्यों कहा సికిల్ దే అని ఎందుకన్నారు? है। सिकील दे इसलिए कहा సికిల్ దే అని ఎందుకన్నారంటే कि बहुत दिनों के बाद कोई बिछड़ा हुआ बच्चा मिलता है, చాలా రోజుల తరువాత పోగొట్టుకున్న పిల్లవాడు ఎప్పుడైతే కలుస్తాడో లభిస్తాడో तो बड़े सिक से बड़े प्यार से मिलते हैं। అప్పుడు చాలా సిక్సే చాలా ప్రేమతోని కలుస్తారు. मिलते हैं ना। కలుస్తారు కదా. तो बोला అయితే అన్నారు सिकील दे సికిలిదే ज्ञान सितारे बच्चों प्रति జ్ఞాన సితారల ప్రతి माता पिता का। మాతా పితా యొక్క. किसका किसका। ఎవరెవరి యొక్క? एक का या दो का। ఒక్కరి యొక్క లేక ఇద్దరి యొక్క? माने अलग अलग हैं, అనగా వేరువేరయ్యారా? एक ही हैं। ఒక్కరే అయ్యారా? अच्छा आत्माएं अलग अलग हैं कि एक ही है। మంచిది. ఆత్మలు వేరువేరా లేక ఒక్కటేనా? आत्माएं अलग अलग हैं ఆత్మలు వేరువేరయ్యాయి, लेकिन शरीर కానీ शरीर एक ही है। శరీరం ఒకటే అయ్యింది. कैसे ఎలా? बताओ कैसे। చెప్పండి ఎలాగో. है दुनिया में तो माता अलग होती है, उनकी आत्मा अलग होती है। ప్రపంచంలో అయితే మాత వేరుగా ఉంటుంది, ఆమె యొక్క ఆత్మ వేరుగా ఉంటుంది. और पिता మరియు తండ్రి अलग होता है, उसकी वेरुगा आत्मा अलग ఉంటారు. होती है। यहाँ तुमने ये क्या వేరే శరీరం ఉంటుంది, ఇక్కడైతే बखेड़ा कर दिया। ఇక్కడ ఏమి కలహముని చేసేశారు. है हाँ స్టూడెంట్స్ ఏదో అన్నారు. బాబా अर्धनारीश्वर का जो रूप है అర్ధనారీశ్వరుల యొక్క రూపం ఏదైతే ఉందో उसमें आधा नर దానిలోని సగం నరుడు और आधा మరియు సగం नारी का रूप है। నారి యొక్క రూపం అయ్యింది. अच्छा वो तो अर्धनारीश्वर भक्ति मार्ग में दिखाया है। మంచిది. అదైతే అర్ధనారీశ్వరుల యొక్క రూపాన్ని భక్తి మార్గంలోని చూపించేశారు. तुम अपना बताओ। మీరు మీది చెప్పండి. हैं हम कहते हैं బాప్ దాదా అని స్టూడెంట్ అన్నారు. మనం అంటాము बाप दादा। బాప్ దాదా. बाप कौन తండ్రి ఎవరు? है राम बाप రాముడు और दादा? తండ్రి మరియు దాదా दादा कृष्ण वाली आत्मा। కృష్ణవాలి ఆత్మ. और एक बात पक्की
पक्की याद रखें మరియు మరొక విషయాన్ని మంచిగా గుర్తుపెట్టుకోవాలి. कि राम बाप ఏమనంటే రాముడు తండ్రి प्रत्यक्ष होता है संगम में कब से? ప్రత్యక్షం అవుతారు సంగమ యుగంలోని ఎప్పటి నుంచి? है सन 76 से. 1976 నుండి. तो सन 76 से जब से राम बाप प्रत्यक्ष होता है, అయితే 1976 నుంచి రాముడు తండ్రి ఎప్పటి నుంచి అయితే ప్రత్యక్షం అవుతారో तब से लेकर के अब तक అప్పటి నుంచి తీసుకొని ఇప్పటి వరకు वो बाप सिर्फ राम वाली आत्मा है ఆ తండ్రి కేవలం రాముని యొక్క ఆత్మే అయ్యిందా या లేక मुकर्रर रूप से ముఖర రూపంలోని నిశ్చిత శరీరంలోని शिव भी प्रवेश है? శివుడు కూడా ప్రవేశితమై ఉన్నారా? हैं? శివుడు కూడా ప్రవేశించి ఉన్నారు అని స్టూడెంట్స్ అన్నారు. हाँ. బాబా హా ब्रह्मा की सोल में मुकर्रर रूप से प्रवेश బ్రహ్మ రూపంలోని ముఖర రూపంలోని ప్రవేశితం हो या न हो, అయినా లేక అవ్వకపోయినా, या और भी कोई ब्रह्मा नामधारी पड़े, లేక ఇంకా వేరే బ్రహ్మ నామధారీలు ఉన్నా కూడా. क्योंकि बाबा कहते हैं मैं जिसमें प्रवेश करता हूँ उसका नाम ఎందుకంటే బాబా అంటారు నేను ఎవరిలోనైతే ప్రవేశిస్తానో వారి యొక్క పేరు ब्रह्मा रखता हूँ. బ్రహ్మ అని పెడతాను. तो और भी नामधारी होंगे, तो और भी नामधारी होंगे ब्रह्मा नाम के रूप में. అయితే ఇంకా వేరే వారు బ్రహ్మ నామ రూపధారీలు ఉంటారు. क्योंकि ब्रह्मा के भक्ति मार्ग में कितने मुंड दिखाए जाते हैं? ఎందుకంటే బ్రహ్మకి భక్తి మార్గంలోని ఎన్ని ముండాలని చూపిస్తారు? 5. స్టూడెంట్స్ అన్నారు 5 అని. బాబా 5. तो कम से कम అయితే తక్కువలో తక్కువ 5 तो जरूर है. 5 మంది అయితే తప్పకుండా ఉన్నారు. तो 5 जो मुख हैं ब्रह्मा के वो क्या बनते हैं? ब्रह्मा सो అయితే 5 ముఖాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మకి వారు ఏమవుతారు? బ్రహ్మ నుండి विष्णु बनते हैं. విష్ణువుగా అవుతారు. तो और कौन कौन से हैं? అయితే వేరే వారు ఎవరెవరయ్యారు? ఇంకా और कौन कौन से ब्रह्मा हैं? ఇంకా ఎవరెవరు బ్రహ్మ అయ్యారు? ओम राधे मम्मा, ఓం రాధే మమ్మ, वो भी मम्मा का, ఆమె కూడా మమ్మాది. वो भी ब्रह्मा के रूप में पार्ट बजाने वाली आत्मा है. ఆమె కూడా బ్రహ్మ రూపంలో పాత్రని అభినయించేటటువంటి ఆత్మ అయ్యారు. किस बारे में? ఏ విషయంలోని? कैसे कहे? ఎలా అంటారు? वो ब्रह्मा कैसे? उनमें शिव बाबा प्रवेश करते थे. వారు బ్రహ్మ ఎలా అయ్యారు? ఆమెలోని శివుడు తండ్రి ప్రవేశించేవారా? वो तो कन्या थी. ఆమె అయితే కన్య అయ్యింది. कन्या में तो शिव बाबा आते ही नहीं. కన్యలో అయితే శివబాబా రానే రారు. फिर మళ్ళీ మరి है मना అనగా मुकर्रर रूप से प्रवेश नहीं करते थे, నిశ్చిత రూపంలో ప్రవేశతం అనేది చేసేవారు కాదు. लेकिन కానీ उनके अंदर वही शिव की शक्ति कार्य कर रही थी. వారి లోపల అదే శివుని యొక్క శక్తి కార్యాన్ని చేసేది. जो उन्होंने एक को अपने जीवन में माना और फॉलो किया. ఏదైతే వారు ఆమె జీవితంలో ఎవరినైతే ఒప్పుకున్నారో ఫాలో చేశారో और जिंदगी में किसी को ఇంకెవ్వరిని జీవితంలోని मान्यता नहीं दी और किसी को మాన్యతని ఇవ్వలేదు మరియు ఎవ్వరిని फॉलो नहीं किया. ఫాలో చెయ్యలేదు. किसने? ఎవరు? ब्रह्मा. वो ब्रह्मा। अम्मा ओम राधे मम्मा ने. ఓం రాధే మమ్మ. तो ये शिफ्ट ओम राधे मम्मा की थी. అయితే ఈ విశేషత ఓం రాధే మమ్మదయ్యింది. और किसी के अंदर ये शिफ्ट दिखाई ఇంకా ఎవ్వరి లోపల ఈ విశేషత అనేది కనిపించటం नहीं पड़ी. కనిపించలేదు. चलो 3 ब्रह्मा हो गए और चौथा అయితే చలో 3 బ్రహ్మలు అయిపోయారు. 4వ వారు है. चौथा ब्रह्मा 4వ బ్రహ్మ है.
గీతామాత అని స్టూడెంట్స్ అన్నారు. हाँ బాబా హా, सीता वाली आत्मा సీత యొక్క ఆత్మ. तो అయితే सीता वाली आत्मा సీత యొక్క ఆత్మ उसे क्या कहें, जगदम्बा कहें. ఆమెనేమంటారు, జగదంబ అని అంటారా? तो అయితే वो जगत पिता है. వారు कौन? జగత్ పిత అయ్యారు. राम वाली आत्मा, రాముని యొక్క ఆత్మ. जगत पिता कहो, जगन्नाथ कहो. జగత్ పిత అనండి, జగన్నాథుడు అనండి. और वो మరియు వారు माता है, युगल है. మాత అయ్యింది, యుగల్ అయ్యింది, జంట. तो जगत पिता और जगदम्बा. అయితే జగత్ పిత మరియు జగదంబ. तो जगदम्बा का जो पार्ट है జగదంబ యొక్క పాట ఏదైతే ఉందో वो छोटी माँ है या बड़ी माँ है? ఆమె చోటి అమ్మ, చిన్నమ్మ అయ్యిందా లేక పెద్దమ్మ అయ్యిందా? सारे जगत की माँ है तो बड़ी माँ हो गई ना. మొత్తం జగత్తుకు అంతటికి అమ్మ అయినట్లయితే పెద్దమ్మ అయ్యింది కదా. बड़ी माँ हो गई. పెద్దమ్మ అయిపోయింది. उसमें शिव बाबा कैसे पार्ट बजाते हैं? ఆమెలో శివుడు తండ్రి ఎలా ప్రవేశించి పాటని చేస్తారు? हैं? हैं? कैसे? స్టూడెంట్ ఏదో అన్నారు బాబా, ఎలా? जगत जगदम्बा का पार्ट बजाते हैं. జగదంబ యొక్క పాటని చేస్తారా? हैं? हाँ, आदि में స్టూడెంట్ ఏదో అన్నారు బాబా, ఆదిలోని ब्रह्मा का जो बड़ा बच्चा बना, బ్రహ్మ యొక్క పెద్ద పిల్లవాడుగా ఎవరైతే అయ్యారో, पहला पहला ब्राह्मण बच्चा कौन बना? మొట్టమొదట బ్రాహ్మణ పిల్లవాడుగా ఎవరయ్యారు? प्रजापिता. ప్రజాపిత. प्रजापिता पहला ब्राह्मण है. ప్రజాపిత మొదటి బ్రాహ్మణుడా? तो उसको ब्राह्मण बनाने वाला प्रैक्टिकल में कौन हुआ? అతన్ని బ్రాహ్మణుడుగా అయ్యేటటువంటి చేసేవారు మొట్టమొదట ఎవరయ్యారు? हैं? जगदम्बा. జగదంబ. जिसके तन के मुख के द्वारा सुना, ఏ శరీరం యొక్క ముఖం ద్వారా వింటారు, तो मुख का बच्चा बन गया. అప్పుడు ముఖం యొక్క పిల్లవాడిగా అయిపోయారు. तो राम वाली आत्मा कहो, प्रजापिता वाली आत्मा कहो, उसने అయితే రాముని యొక్క ఆత్మ అనండి, ప్రజాపిత యొక్క ఆత్మ అనండి, किसके मुख के द्वारा सुना? అతను ఎవరి ముఖం ద్వారా విన్నారు? हैं? जगदम्बा के द्वारा सुना. జగదంబ ద్వారా విన్నారు. क्या सुना? ఏం విన్నారు? साक्षात्कारों की बात को సాక్షాత్కారాల యొక్క విషయాలని सुना. విన్నారు. सुना भी విన్నారు కూడా और समझा भी. మరియు అర్థం కూడా చేసుకున్నారు. तो అయితే वो ब्राह्मण बच्चा पहला बन गया. ఆ బ్రాహ్మణ పిల్లవాడు మొట్టమొదట తయారైపోయాడు. जिसके लिए कहते हैं पहला ब्राह्मण सो వారి కోసం అంటారు, ఎవరైతే మొదట బ్రాహ్మణుడో, पहला देवता, మొదటి దేవత, सो पहला అతనే మొదటి क्षत्रिय, वो पहला क्षत्रियुడు, वैश्य, వారే మొదట వైశ్యుడు, वो पहला మళ్ళీ వారే మొదట शूद्र. శూద్రుడు. और पहला है तो फर्स्ट होगा तो लास्ट होगा कि नहीं? అయితే మొదటి వారు అయినట్లయితే, ఫస్ట్ అయినట్లయితే లాస్ట్ వారు అవుతారా లేక అవ్వరా? फर्स्ट सो ఫస్ట్ సో लास्ट, లాస్ట్, आदि सो ఆది సో अंत. అంతం. तो बताया అయితే చెప్పారు. कौन सा नंबर का ब्रह्मा बताया ఏ నెంబర్ యొక్క బ్రహ్మని చెప్పారు? है? 4 ब्रह्मा बताए, उनमें कौन सा नंबर का, चौथा नंबर का ब्रह्मा कौन? నలుగురు బ్రహ్మల కోసం చెప్పారు. అయితే ఆ నలుగురిలోని మొదటి బ్రహ్మ ఎవరయ్యారు? जगदम्बा. జగదంబ. फिर మళ్ళీ 5वां किसे गए? ఐదవ వారు అని ఎవరినంటారు? हैं? छोटी చిన్నమ్మ అని స్టూడెంట్ అన్నారు. माँ.
చిన్నమ్మ छोटी माँ सबसे लास्ट का। చిన్నమ్మ అందరికంటే లాస్ట్ వారా? अच्छा, जिस नंबर का ब्रह्मा बनेगा उसी नंबर का तो विष्णु बनेगा। మంచిది. ఏ నెంబర్ యొక్క బ్రహ్మ అవుతారో అదే నెంబర్ యొక్క విష్ణువుగా అవుతారు కదా? नहीं కాదా? है? ఫస్ట్ నారాయణుడు సెకండ్ లక్ష్మి అనేదో స్టూడెంట్ అన్నారు. हाँ, वो तो ठीक है। అదైతే ఫస్ట్ నారాయణుడు సెకండ్ లక్ష్మి అని స్టూడెంట్ అన్నారు బాబా. అదైతే సరే, विष्णु का पद कहेंगे या नहीं? విష్ణువు యొక్క పదవి అనబడుతుందా లేక అనబడదా? वैष्णवी पद मिला है या नहीं मिला? వైష్ణవి యొక్క పదవి లభించిందా లేక లభించలేదా? तो वैष्णव विष्णु का पद धारण करने वालों में అయితే విష్ణువు యొక్క పదవిని ధారణ చేసేటటువంటి వారిలో నుండి वो पहला नंबर है, दूसरा नंबर है या लास्ट नंबर? ఆమె మొదటి నెంబర్ అయ్యారా, రెండో నెంబర్ అయ్యారా, లేక లాస్ట్ నెంబర్ అయ్యారా? हैं? कौन सा नंबर? ఏ నెంబర్ అయ్యారు? రెండో నెంబరు అని స్టూడెంట్ అన్నారు. दूसरा नंबर రెండో నెంబరా? कैसे ఎలా? हैं? నారాయణుడు మొదటి నెంబర్ అని చెప్పి మాతాజీ అన్నారు. नारायण का पहला नंबर वो तो ठीक है। నారాయణుడిది మొదటి నెంబర్ అని స్టూడెంట్ అన్నారు. నారాయణుడి యొక్క మొదటి నెంబర్ అదైతే సరే, वो तो परम ब्रह्म हो गया। వారైతే పరబ్రహ్మ అయిపోయారు. परम ब्रह्म पहले इसलिए हो गया పరబ్రహ్మ మొదట ఎందుకైపోయారంటే कि उसमें प्रवेश करके ఏమనంటే అతనిలోని ప్రవేశించి सुना भी है విన్నారు కూడా और सुनाया भी है, మరియు వినిపించారు కూడా, समझा भी है అర్థం కూడా చేసుకున్నారు और समझाया भी। మరియు అర్థం కూడా చేయించారు. तो हर तरीके से संपन्न और प्रैक्टिकल में भी అయితే ప్రతి పద్ధతిలోని సంపన్నం మరియు అన్ని పద్ధతుల్లోని సంపన్నం మరియు ప్రాక్టికల్లోని కూడా प्रैक्टिकल में पार्ट बजाता है या नहीं बजाता है? ప్రాక్టికల్లో పాత్రని అభినయిస్తారా లేక అభినయించరా? कहाँ पार्ट बजाता है प्रैक्टिकल में? ఎక్కడ పాత్రని అభినయిస్తారు ప్రాక్టికల్లోని? प्रैक्टिकल में तो फेल है। ప్రాక్టికల్లోనైతే ఫెయిల్ అయ్యారు. सब पुरुष फेल हैं पवित्रता के मामले में। పురుషులందరూ ఫెయిలా పవిత్రత యొక్క విషయంలోని या లేక पास है? పాసా? फेल है, वो नहीं पुरुष है। ఫెయిలు. అతను పురుషుడు కాదా? हैं? एक बार फेल हुए। స్టూడెంట్ ఏదో అన్నారు బాబా, ఒక్కసారి ఫెయిల్ అయ్యారా? यज्ञ के आदि में फेल हुए। యజ్ఞం యొక్క ఆదిలోని ఫెయిల్ అయ్యారు. जो आदि में सो अंत में, ये हिसाब ठीक नहीं है। ఏదైతే ఆదిలో అవుతుందో అది అంతంలో అవుతుంది అనే లెక్క సరికాదన్నమాట. बाबा ने बताया जो आदि में బాబా చెప్పారు ఏదైతే ఆదిలో అవుతుందో सो अंत में। అదే అంతంలోని. आदि में अगर फेल तो अंत में फेल होगा कि नहीं होगा? ఆదిలో ఒకవేళ ఫెయిల్ అయినట్లయితే అంతంలో ఫెయిల్ అవుతారా లేక అవ్వరా? कह रहे ये हिसाब गलत है बाबा का। అంటున్నారు ఈ లెక్క బాబాది తప్పు అని. है? एक के लिए तो बात नहीं लागू होगी ना। क्यों नहीं यहाँ लागू हो सकती? ఒక్కరి కోసం అయితే ఈ విషయం వర్తించదు కదా అని మాతాజీ అన్నారు బాబా. ఎందుకు వర్తించదు? भगवान कौन? है? भगवान कौन? భగవంతుడెవరు అని స్టూడెంట్ అన్నారు బాబా. భగవంతుడెవరు? भगवान वो భగవంతుడెవరు అంటే ओ, जिसका मन जो है ఎవరి మనసు అయితే सदा कंट्रोल में हो, సదా కంట్రోల్లోని ఉంటుందో सदा शिव हो। సదా శివుడవుతారు. जो सदा शिव है సదా శివుడు ఎవరైతే ఉంటారో
सदा कल्याणकारी है, సదా కళ్యాణకారి ఉంటారో, सदा निराकारी है, సదా నిరాకారి అవుతారో, सदा निर्विकारी है, సదా నిర్వికారి అవుతారో, सदा निरहंकारी है, సదా నిరహంకారి అవుతారో वो भगवान है। వారు భగవంతుడయ్యారు. हैं? तो अपने बच्चे को वैसे ही बताता है ना। స్టూడెంట్ ఏదో అలాగే చెప్తారు కదా అని అన్నారు. तो जो बनाता है वो तो बाद की बात। అయితే ఎవరైతే తయారు చేస్తారో అది తరువాత విషయం. तो बनता है ना, वो आखिरी में खेल कैसा होगा? వారు తయారవుతారు కదా. ఏదో స్టూడెంట్ అన్నారు. जो बनेगा वो खेल कैसा होगा? तो స్టూడెంట్ ఏదో అన్నారు. भगवान सबसे ऊंचा होना चाहिए। అయితే భగవంతుడు అందరికంటే ఉన్నతంగా అయి ఉండాలా? कि अपना बेटा जिसको बनाया అయితే ఎవరినైతే తమ కుమారుడుగా చేసుకున్నారో वो ऊंचा हो जाएगा। అతను ఉన్నతంగా అయిపోతారా? भगवान ऊंच से ऊंच होता है భగవంతుడు ఉన్నతుడై ఉంటారా? या नंबरवार नीचे भी होता है। లేక నెంబర్ వారుగా నీచంగా కూడా ఉంటారా? ये कहते हैं भगवान वो अव्वल नंबर का भगवान और వీరంటారు వారు మొదటి నెంబర్ భగవంతుడు మరియు వారు రెండో నెంబర్ భగవంతుడు. हैं? हैं? ఉన్నతంగానే ఉంటారు కదా అని స్టూడెంట్ అన్నారు. भगवान नीचे ही रहेगा। భగవంతుడు ఉన్నతంగానే ఉంటారు అని స్టూడెంట్ అన్నారు. भगवान नीचे रहेगा। భగవంతుడు నీచంగా ఉంటారా? हाँ ఉన్నతంగా ఉంటారు అని స్టూడెంట్స్ అన్నారు. हाँ, तो दो आत्माओं के बीच में तुमने भगवान किसको बताया? ఆ, ఇద్దరి ఆత్మల యొక్క మధ్యలోని నీవు భగవంతుడుగా ఎవరినన్నావు? एक महादेव, ఒకరు మహాదేవుడు. देवदेव महादेव, देवताओं में बड़ा देवता। దేవదేవ మహాదేవుడు, దేవతల్లోని మహాన్ దేవత. वो देवता है कि भगवान है? వారు దేవత అయ్యారా లేక భగవంతుడా? हाँ, देवताओं में बड़ा कह दो। ఆ, దేవతల్లోని పెద్దవారు అనేయండి. भगवान बनता है ना। స్టూడెంట్ ఏదో అన్నారు. हाँ, वही भगवान बनता है ना। वो ही भगवान है। స్టూడెంట్ అన్నారు వారే భగవంతుడుగా అవుతారు కదా అని. బాబా వారే భగవంతుడయ్యారా? वही बनता है। जो देवता बनता है महादेव, ఎవరైతే భగవంతుడు దేవతగా అవుతారో మహాదేవుడు वही बनता है। भगवान भगवान भगवती बनाता है ना। వారే భగవాన్ భగవతిగా చేస్తారు కదా అని స్టూడెంట్ అన్నారు. कितनी देर के लिए? ఎంత సమయం కోసం? सदा काल के लिए। सदा शिव है సదాకాలికం కోసమా? సదా శివుడయ్యారా या లేక टूटने वाला शिव है? పిరిగిపోయేటటువంటి శివుడయ్యారా? अखंड शिव है అఖండ శివుడా या खंडित शिव है? లేక ఖండిత శివుడా? అఖండం అని స్టూడెంట్ అన్నారు. भगवान कौन कहे? భగవంతుణ్ణి ఎవరిని అంటారు? जो अखंड शिव है वो भगवान, ఎవరైతే అఖండ శివుడో వారు భగవంతుడా? या जो खंडित शिव है? లేక ఎవరైతే ఖండిత శివుడు ఉన్నారో, शिव माने कल्याणकारी, శివు అంటే కళ్యాణకారి, वो भगवान। వారు భగవంతుడా? तो वो कौन है दोनों के? స్టూడెంట్స్ ఏదో అన్నారు. तो वो कौन है दोनों के बीच में? అయితే వారెవరయ్యారు ఇద్దరి మధ్యలోని? ऊपर वाला है ना। పైవారయ్యారు కదా. ये क्या कह रहे? వీరేమంటున్నారు? चलो इस पहेली को हल करना। చలో ఈ చిక్కుని విడదీయండి. है अव्वल नंबर का ब्रह्मा कौन? మొదటి నెంబర్ బ్రహ్మ ఎవరయ్యారు? द्वयम नंबर का ब्रह्मा कौन? రెండో నెంబర్ బ్రహ్మ ఎవరయ్యారు? थर्ड क्लास ब्रह्मा कौन? మూడో నెంబర్ థర్డ్ క్లాస్ బ్రహ్మ ఎవరయ్యారు? और फोर्थ क्लास ब्रह्मा कौन? మరియు ఫోర్త్ క్లాస్ బ్రహ్మ ఎవరయ్యారు? और फिफ्थ क्लास ब्रह्मा कौन?
మరియు 5th క్లాస్ బ్రహ్మ ఎవరయ్యారు? पहला ब्रह्मा हैं? पहला ब्रह्मा वैष्णवी हो गई, वही विष्णु बनेगी। మొదటి నెంబర్ బ్రహ్మ వైష్ణవి అయ్యారు, ఆమె మొదటి నంబర్ బ్రహ్మ అయ్యారు అని. अभी सोच समझ के फिर आना बाद में. ఇప్పుడు తరువాత ఆలోచించి అర్థం చేసుకొని మళ్ళీ రండి. बाप दादा का याद प्यार और गुड नाइट. బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ నైట్. म्यूजिक बजा और तुम सुनते जाते हो. మ్యూజిక్ మ్రోగింది మరియు మీరు వింటూ ఉంటారు. जब ख्याल होता है कि ఎప్పుడైతే ఆలోచన అనేది వస్తుందో ఏంటి क्या जमाने की पिछाड़ी चले, ఏంటి ఏదైతే ఏంటి కాలం వెనుకాతల నడవాలా, या हम बाप के पिछाड़ी चले. లేక మనం తండ్రి వెనుకాతల నడవాలా? क्योंकि बाप ले जाने वाला है, ఎందుకంటే తండ్రి తీసుకుని వెళ్ళేటటువంటి వారయ్యారు. शरीर तो यहाँ ही खत्म हो जाने गए. శరీరం అయితే ఇక్కడే సమాప్త అవ్వనున్నదయ్యింది. यही विनाश में ఇదే వినాశనంలోని शरीर खत्म हो जाएगा. శరీరం సమాప్త అయిపోతుంది. और बच्चों को, कौन से बच्चों को మరియు పిల్లలకి, ఏ పిల్లలకి? हैं? शरीर यहाँ खत्म हो जाएगा శరీరం ఇక్కడ సమాప్త అయిపోతుంది. तो कौन से बच्चों को ले जाएगा? మరి అప్పుడు ఏ పిల్లల్ని తీసుకొని వెళ్తారు? अरे అరే हैं? अरे आत्मा बच्चों को ले जाएगा कि नहीं? అరే ఆత్మ పిల్లల్ని తీసుకొని వెళ్తారా లేక వెళ్ళరా? वो आत्माओं का बाप तो किसको ले जाएगा? వారు ఆత్మల యొక్క తండ్రి అయినట్లయితే ఎవరిని తీసుకొని వెళ్తారు? इतनी देर लगाते जवाब देने में. ఇంత ఆలస్యంని చేస్తారు సమాధానాన్ని ఇవ్వడం కోసం. ओम शांति. ఓం శాంతి. విసిడి నంబర్ 2128, సాతారా, మహారాష్ట్ర. ఓం శాంతి.